ఓకే, సో ఫస్ట్ ఈ టిఎస్పిఎస్సి ఏపీఎస్సి ఉన్న కామన్ సిలబస్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ డీల్ చేస్తాం. ఎందుకంటే టిఎస్పిఎస్సి ఇప్పుడు మనకు ఇండియన్ ఎకానమీ సంబంధించి టిఎస్పిఎస్సి ఏపీఎస్సి దాదాపు సమానం. ఏపీఎస్సి టిఎస్పిఎస్సి దీంట్లో వీళ్ళకి ఎక్స్ట్రా ఒక 3 చాప్టర్స్, ద్రవ్యోల్బణం, తర్వాత ద్రవ్యం, బ్యాంకింగ్, ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి. ఇక మిగిలిన సేమ్ సిలబస్. ఇది ఇండియన్ ఎకానమీ. ఇక స్టేట్ ఎకానమీ తెలుసు. స్టేట్ ఎకానమీలో ఎవరిది వాళ్ళు, తెలంగాణ, ఏపీకి ఏపీ, రైట్. కాబట్టి సో ఈ యొక్క 3 చాప్టర్. కాబట్టి ఇక్కడ ఎక్కడైతే కామన్ ఉన్నాయో కామన్ చాప్టర్స్ ఫస్ట్ డీల్ చేసిన తర్వాత బ్యాచెస్ డివైడ్ చేసి ఏపీఎస్సి ఈ ద్రవ్యోల్బణం స్టార్ట్ అవుతుంది. ద్రవ్యోల్బణం, ద్రవ్యం, బ్యాంకింగ్, ఏపీ ఎకానమీ. దీంట్లో ఇది స్టేట్ ఎకానమీ, టిఎస్ ఎకానమీ, రైట్. ఒకటి. రెండవది ఈ ఎకనామిక్ సర్వే ఉంది కదా, ఎకనామిక్ సర్వే అనేది మనకి ఇప్పుడు రాలేదు. ఎందుకో తెలుసు మీకు. ఇప్పుడు సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రైట్, అక్కడ వాళ్ళు బడ్జెట్ పెడతారు. బడ్జెట్ ఒక రోజు ముందు సర్వే పెడతారు, రైట్. అప్పుడు స్టేట్ వాళ్ళు కూడా పెట్టేస్తారు దాన్ని చూసుకొని. మరి అప్పటి వరకు మీకు సర్వే ఏం చేస్తారంటే 2022-23 సర్వేనే మనం పాటించాలి. దీనికోసం మీకు మనకు రమేష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకానమీ పైన మీకు ఒక 58 వీడియోస్ ఉన్నాయి. ఈరోజు డౌన్లోడ్ చేసుకోండి. 99 రూపీస్ ఎంత ఉంది. ఇది ఆ గవర్నమెంట్ ఫామ్ అయ్యేదాకా ఈ సర్వే పాటించండి. మనకు సిలబస్లో ఏం చేస్తామంటే ఇది అయిపోయిన తర్వాత సర్వే చెప్తాము. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే సర్వే దీనికి రిలేషన్ ఉంటుంది. దాదాపు ఒక 70% సర్వే సేమ్ ఉంటుంది. నెంబర్స్ మారుతాయి, కంటెంట్ ఎట్లే ఉంటుంది. ఓకేనా? అదొకటి. రెండవది ఇక్కడ మనకు స్ట్రాటజీలో ఏంటంటే ఇప్పుడు గతంలో ఏంటంటే మనకు టోటల్గా సిలబస్ ఇచ్చేది కదా, ఆ సిలబస్ చెప్పేసరికి మనకు టైం అయిపోయేది. కరెంటు పైన ఎక్కువగా మనం ఫోకస్ చేయకపోయేది. ఎందుకంటే సిలబస్ పూర్తి చేసుకోవడమే బాధ్యత ఉండేది. ఇప్పుడు పరిస్థితి చేంజ్ అయింది కాబట్టి మీకు కరెంట్ ఎకానమీ అనేది సమానంగా తీసుకుపోయే కార్యక్రమం. అందుకోసమే ప్రతి రోజు ఇది 1 అవర్, ఒక 1 అవర్ కరెంట్ ఎకానమీ ఎక్స్క్లూజివ్గా డైలీ. బ్యాచ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ కరెంట్ ఎకానమీకి యాప్ ఏదైతుందో కోర్సు యాడ్ చేసి పడేస్తారు. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎగ్జిట్ అయినా కానీ మీకు కరెంట్ ఎకానమీ యాప్ ద్వారా వస్తుంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. అంటే మొత్తం మీద ఇక్కడ చెప్పొచ్చు ఏంటంటే కరెంట్ ఎకానమీ మనము ఎందుకు డైలీ పెట్టినామంటే ఇవాళ చివరికి చెప్తే టైం ఉండకనో రైట్ లేకనో ఏదో 3-4 డేస్ ఏదో చెప్పినట్టు చేస్తే అది నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి సివిల్స్ లెవెల్లో వాళ్ళు కరెంటును అడుగుతున్నారు. కాబట్టి మనం ఇంత చదివి కూడా ఇలా ఎగ్జామ్లో చేయలేకపోతున్నాం. దానికోసం ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ కావచ్చు, 30 గంట కావచ్చు, మొత్తం 1 అవర్ అప్ టు 1 అవర్ వరకు కరెంట్ ఎకానమీ చెప్పిన తర్వాత. కాబట్టి మీరేం చేయాలంటే డైలీ 2 నోట్ బుక్స్ హ్యాండిల్ చేయాలి, 2 బుక్స్ హ్యాండిల్ చేయాలి. కరెంట్ ఎకానమీ రాసుకోండి. బ్యాచ్ అయిన తర్వాత కూడా యాప్ యాడ్ చేస్తారు కాబట్టి అది కూడా ఆ నోట్ బుక్ రాసుకోవాలి. ఓకేనా? ఇదొకటి మనం చేయాలి. కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ మాత్రము
కలిపి చెప్తాం, తర్వాత డివైడ్ చేసే కార్యక్రమం. క్లాస్ మ్యాక్సిమం బైలింగ్వల్లో ఉండే ప్రయత్నం ఉంటుంది. అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నా లేకపోయినా బైలింగ్వల్లో చెప్తాం. రీజన్ ఏంటంటే క్లారిటీ కోసం. ఓకేనా? ప్రతి కాన్సెప్ట్ను ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు, ఒకరో ఇద్దరునే ఉంటారు, తప్పకుండా వాళ్ళ కోసం ఒకటి, తర్వాత వాళ్ళు లేకున్నా కానీ చెప్తాం. రీజన్ ఏంటంటే ఇలా కొంత క్లారిటీ అనేది వస్తుంది. రైట్? సో ఇది కార్యక్రమం. సో మ్యాక్సిమం మనకు ఉన్న షెడ్యూల్లో 60 డేస్లో మనము పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ తర్వాత సిలబస్ ఎక్కువ ఉందని ఫీల్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ అవర్స్ పెంచే ప్రయత్నం చేస్తాం. మొత్తం మీద కంఫర్టబుల్గా దాన్ని సిలబస్ పూర్తి చేసే దానికి ఇక్కడ మనము చేసాం. రైట్? ఇప్పుడు ఇందులో ఇంగ్లీష్ మీడియం ఎవరన్నా ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం 2. ఓకే రైట్. నేను నోట్స్ చెప్పేటప్పుడు 2 చెప్తాను, కాబట్టి మీరు ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకునే ప్రయత్నం చేయండి, మిగిలిన వాళ్ళు తెలుగు మీడియం. రైట్? ఓకే. సో ఎట్లా అనేది మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరెంట్ ఎకానమీలో మీరు మనం కవర్ చేసే ఏంటంటే, కరెంట్ ఎకానమీలో ఈ మ్యాగజైన్స్ ప్లస్ పేపర్స్, దీంట్లో వచ్చే న్యూస్. పేపర్స్ ఎందుకోసం అంటే ఇవాళ ఎకానమీకి సంబంధించి స్పెషల్ పేపర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ లైన్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ స్టాండర్డ్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ టైమ్స్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మింట్ ఉంటుంది. ఇవి మనకు ఎకానమీలో డైలీ న్యూస్ పేపర్స్. ఇక్కడ ఏ సబ్జెక్ట్లో ఇట్లా పేపర్స్ ఉండవు, ఒక ఎకానమీలో ఉంటాయి. దీంట్లో వెరీ పవర్ఫుల్ ఏంటంటే బిజినెస్ లైన్ వెరీ పవర్ఫుల్. పవర్ఫుల్ అంటే మ్యాటర్ చూస్తే కాదు, వొకాబులరీ బాగా చేస్తారు వాళ్ళు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే మామూలుగా ప్రిపేర్ అవుతూ ట్రై చేయండి. రైట్? ట్రై చేసే ప్రయత్నం చేయండి. లేదు యాక్సెస్ అంటే మామూలుగా తెలుగులో 2 రాష్ట్రాల పేపర్స్ ఉన్నాయి. రైట్? దాంట్లో పవర్ఫుల్ ఈనాడు, మీకు తెలుసు ఆ విషయం. ఈనాడు వెరీ పవర్ఫుల్. సెకండ్ పవర్ఫుల్ సాక్షి. అదేనా? ఆ ఈనాడులో ఏంటంటే మొదటి నుంచి జర్నలిస్ట్ వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి కొంచెం మీరు కంపేర్ చేస్తే కంటెంట్ కొంచెం ఉంటుంది, ఒక పేజీలో కంటెంట్ ఉంటుంది, ఇక మిగిలినంత మామూలే. సాక్షిలో అప్పుడప్పుడు కంటెంట్ అవపడుతూ ఉంటుంది, అప్పుడప్పుడు. డైలీ అయితే ఇంత పవర్ఫుల్ అవ్వకూడదు. కాబట్టి మీరు తెలుగు వాళ్ళు అట్లా చేయండి. మ్యాక్సిమం నేను మీకు అవకాశం బయట చూసుకోకుండా, అవకాశం చూసుకోకుండా నేను మ్యాక్సిమం కవర్ చేస్తాను, మ్యాక్సిమం 100%. సో సరే, ఈరోజు మామూలుగా మీకు హ్యాండిల్ చేయనా? రేపటి నుంచి మీరు టైం టేబుల్ ఇస్తారు, ఇది టైమింగ్స్, డైలీ 2 నోట్బుక్స్ హ్యాండిల్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈరోజు మామూలుగా మనం ఎట్లా కరెంట్ ఎకానమీ స్టార్ట్ చేస్తాం అనేది ఇక్కడ మనం చూద్దాం. ఈ మధ్య కాలంలో అంటే మనం చెప్పే ప్రతి పాయింట్ కరెంట్ ఎకానమీ మరీ చెప్పేది కోసం అంటే ఇక్కడ చెప్పేటప్పుడు కరెంట్ ఎకానమీ, ఎందుకంటే అది రికార్డ్ అవుతుంది. ఈ కరెంట్ ఎకానమీ ఏరియా అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇస్తాను, ఇది వాళ్ళు కరెంట్ ఎకానమీ దాంట్లో యాడ్ చేస్తారు. అందుకోసం అబ్లిగేషన్ అది, ఆ సిస్టమ్ అంతే కాదు, ఆ సిస్టమ్ అదేనా. మీరు 2 నోట్బుక్స్ హ్యాండిల్ చేసే ప్రయత్నం చేయాలి. అది డైలీ మ్యాక్సిమం 1 అవర్. రైట్? ఒక్కోసారి 1 అవర్ దాటవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. అది ఎందుకోసం అంటే అది ఎంత చెప్పినా కానీ మనం అది మనకు అసెటే, కానీ అది మైనస్ ఏం కాదు. ఒక్కోసారి 1.5 or 2 hours వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకోసం అంటే ఇలా పేపర్ల తీరు మీరు చూస్తున్నారు, వాళ్ళు సిలబస్ ఇస్తున్నారు కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి మనం కూడా సేమ్ అదే లెవెల్లో చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో పేపర్లో ఒక అంశం ఇచ్చారు, అదేంటంటే టిఎఫ్ఆర్ అని ఒకటి ఇచ్చారు. టిఎఫ్ఆర్. రైట్? ఇది కరెంట్ ఎకానమీ ఇక్కడ రాస్తున్నాను. ఇది కూడా మామూలుగా డైలీ రాసుకునేటప్పుడు ఇప్పటికే మేము ఏం చేసినామంటే ఒక 300 పాయింట్స్ స్టోరీస్ పెట్టినాం. అంటే కరెంట్ ఎకానమీ స్టార్ట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ డైలీ నేను న్యూస్ చూస్తూ ఆ రోజు ప్రిపేర్ చేస్తే ఏమైతే మనం సపోర్ట్ చేయలేం, కరెంట్గా సపోర్ట్ చేయలేం.
అర్థమైంది. అందుకోసం ఒక 200-300 కాన్సెప్ట్ ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టినాం. ఎందుకోసం అంటే అది పేపర్లో మ్యాగజైన్లో వచ్చిన కాన్సెప్ట్స్ కాబట్టి దాంట్లో రైట్. ఇక్కడ ఇది ఇచ్చారు. ఇది తెలుగులో ఏమంటారండి? మొత్తం ప్రత్యుత్పత్తి రేటు. ఇక్కడ నేను చెప్పే కరెంట్ ఎకానమీలో చెప్పే ప్రతి ఒక్కటి అది పేపర్లో వచ్చిందని మీరు ఫీల్ కావాలి అంతే. రైట్. ఓకే. టోటల్ ఫెర్టిలిటీ రేట్స్. ఓకేనా? ఇప్పుడు దీంట్లో బేసిక్ ఏంటండి? బేసిక్ అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఇది కరెంట్ ఎకానమీ అంటే ఎక్కడి నుంచో వచ్చిందనే ఫీలింగ్ కాదు. అది సబ్జెక్ట్లో ఇటీవల కాలంలో వచ్చిన అవకాశాలు అంతే. ఇది టిఎస్పిఎస్సిలో జనాభా ఉంది. ఏపీపీఎస్సిలో జనాభా అనేది లేదు, కానీ లేకున్నా చదవాల. ఎందుకంటే జనాభా అనేది కామన్ చాప్టర్. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 2 చాప్టర్లు కామన్గా ఉంటాయి. ఒకటి జనాభా, రెండవది జాతీయ ఆదాయం. ఈ రెండింటిని వాళ్ళు అడగకపోయినా మనం చదవాలి. రైట్. సో ఇప్పుడు డైరెక్ట్ రెవెన్యూ టీఎస్పీఎస్సిలో ఈ చాప్టర్ పేరు ఇచ్చారు. బట్ ఏపీపీఎస్సిలో మనం ఏం చేస్తామంటే అది సర్వేలో ఇస్తారు. సర్వేలో తప్పకుండా ఉంటుంది చివరిలో జనాభా సంబంధించిన అంశాలు. కాబట్టి జనాభా, జాతీయ ఆదాయం అనేది కామన్ చాప్టర్. ఓకేనండి? రైట్. ఇప్పుడు దీని బేసిక్ ఏంటిదండి? బేసిక్ దీని అర్థమైంది. ఇక్కడ మొత్తం ప్రత్యుత్పత్తి రేటు. మన క్లాస్లో ఏదైతుందంటే ఇవాళ మనము రెసిప్రోకల్గా ఉంటుంది క్లాసు. నేను ఒక్కటే చెప్పుకుంటూ పోకుండా మీ నుంచి కూడా ఇన్పుట్ తీసుకుంటాం, ప్లస్ మీ క్వశ్చన్స్ వేస్తుంటాం. వేయడం వల్ల ఏంటంటే మనకు క్లాస్లో అలర్ట్ అయిపోతాం. దీని బేసిక్ ఏంటంటే రైట్, యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ born to a woman అంటే ఒక స్త్రీకి ఇది మరి జన్మించే సగటు పిల్లలు జనరల్గా ఇది ఒక 15 years నుంచి 45 years మధ్యలో రైట్ ఎంతమంది పిల్లలకు జన్మనిస్తే చెప్తుంది. ఒక స్త్రీ తన యొక్క పునరుత్పత్తి కాలంలో రీప్రొడక్టివ్ అంటారు కాలంలో ఎంతమంది పిల్లలకి జన్మనిస్తే చెప్పేదే రీప్రొడక్టివ్ ఏజ్. ఓకేనా? రైట్. దీని ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు, పేపర్లో ఎందుకు ఇచ్చారు? ముందే చెప్పాను, కరెంట్ ఎకానమీ మనం స్టార్ట్ చేస్తాం ఫస్ట్ 1 hour. దాంట్లో చెప్పే ప్రతి ఒక్కటి ఐదర్ పేపర్ ఆర్ మ్యాగజైన్. పేపర్లో వస్తేనే మ్యాగజైన్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? పేపర్లో వచ్చిన ప్రతి ఒక్కటి మ్యాగజైన్లో కవర్ చేస్తారు ఒక్కొక్కసారి. రైట్. అయితే మ్యాగజైన్లో మనం ఎందుకు చదువుతుంటామంటే దాదాపు చాలా పేపర్లు వాళ్ళు కవర్ చేసి రాస్తారు కాబట్టి అందుకోసం మనం మ్యాగజైన్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. రైట్. అయితే ఇప్పుడు చెప్పిన ఇంగ్లీష్ పేపర్స్ ఉన్నాయి కదా, ఆ ఇంగ్లీష్ పేపర్లో మ్యాక్సిమం నేను చెప్పిన 5 పేపర్లో ఎకానమీ ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. అర్థమైందా? సో ఆ పేపర్లన్నీ మనం కొంచెం రెఫర్ చేయడం అంత ఈజీ వ్యవస్థ కాదు. సరే, మేము ప్రొఫెషనల్స్ కాబట్టి మేము రోజు డైలీ రెఫర్ చేస్తాం. ఇది ఇక్కడ దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే 15 సంవత్సరాల నుంచి 45 మధ్యలో ఒక స్త్రీకి ఎంతమంది పిల్లలు జన్మిస్తారు చెప్పేదే. ఎస్. ఇది ఎందుకు ఇచ్చారు పేపర్లో అంటే ఇక్కడ ఇది 1950లో ఈ నెంబర్ ఎంత ఉందంటే 6.18. అంటే ఎంత అంటాం? ఒక స్త్రీ సగటున 6 జన్మనిచ్చేది. ఎప్పుడు అది? 50లో. అది చాలా ఎక్కువగా ఉన్నది. 50లో 6 సగటు. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అప్పట్లో 20, 25, 30 కూడా ఎంతమంది పిల్లలు ఎక్కువ పుడితే ఎంతమంది వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇచ్చేది. అవార్డ్స్ ఎక్కువ మంది పిల్లలు పుడితే భారతరత్న టైప్లో వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇచ్చేది అప్పుడు. సరే, ఇప్పుడు అది లేదు, అది వేరే విషయం. ఓకేనా? రైట్. సో ఇది 1980లో వచ్చేసి ఈ నెంబర్ 4.60. ఇలా 2021లో వచ్చేసి 2.0. ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం. ఓకేనండి? ఇది 2050లో 1.29, 2100లో 1.04. ఇది మనం అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకు పేపర్లు కూడా ఒక విషయాన్ని అన్ని పేపర్లు కవర్ చేయలేరు. ఎందుకంటే జర్నలిస్ట్ వాళ్ళు ఒక్కొక్క పేపర్కు కొందరు జర్నలిస్ట్ ఉంటారు. అదైందా?
ఆ జర్నలిస్టుల పైన ఆధారపడి ఉన్నది పేపర్ న్యూస్. అదే కొందరు యాక్టివ్గా ఉండి విపరీతమైన సమాచారాన్ని ఇంటర్నేషనల్ రేస్లో క్యాచ్ చేసి రాస్తూ ఉంటారు. కొన్ని పేపర్లు తక్కువ ఉండొచ్చు. అందుకోసం మనం అన్ని పేపర్లు ఎందుకు రెఫర్ చేయాలంటే ఒక పేపర్ కవర్ చేసిన వాడు ఇంకో పేపర్ కవర్ చేయలేడు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనండి, రైట్. ఇప్పుడు దీంట్లో ఇది న్యూస్లో వచ్చేది. ఇది వీళ్ళ బాధ ఏంటి అంటే ఇక్కడ యాక్చువల్గా నెంబర్ ఎంత ఉండాలి? ఇది ఇక్కడ నెంబర్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఒక స్త్రీకి జన్మించే పిల్లల సంఖ్య తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ బార్న్ టు ఉమెన్ హాస్ బీన్ డిక్రీజింగ్, తగ్గుతా ఉంది. రైట్. అయితే తగ్గితే మంచిదే కదా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అదైందా? కానీ ఇక్కడ సంథింగ్ ఏదో ఇక్కడ ఉంది మనకి. ఏంటిదంటే ఒక లిమిట్ ఉంటుంది, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. రైట్. ఆ లిమిట్ దాటి తగ్గుతుంది అనేది వాళ్ళ న్యూస్. అది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి అనేది తగ్గొద్దు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కోశలోటుకు ఒక లిమిట్ ఉన్నది, కోశలోటుకు ఒక లిమిట్ ఉన్నది. ఓకేనండి. ఈ కోశలోటును మనము ఫిజికల్ డెఫిసిట్ అంటారు. ఫిజికల్ డెఫిసిట్ దీనికి ఒక లిమిట్ ఉన్నది. ఆ లిమిట్ ఎంతండి? ఓకే, 3% ఆఫ్ జీడిపి ఒక లిమిట్ ఉన్నది. అంటే దాని అర్థం కోశలోటు అంటే ఫస్ట్ దాని మీనింగ్ తెలవాలి, బేసిక్ తెలవాలి మళ్ళీ. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒక సైడు కరెంట్లో అది వచ్చినా బేసిక్ను పడితేనే కరెంట్ అర్థమవుతుంది. అర్థమైందా? లేదంటే అర్థం కాదు. ఇక్కడ ఇవాళ మనకు మొత్తం ప్రత్యుత్పత్తి రేట్ అంటే ఒక స్త్రీ ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుంది, తన ఏజ్ చెప్పాను, ఏదది 15 to 45 అన్నాం. అది ఏమైతుందట ఇక్కడ? తగ్గుతాను. ఓకే, మరి ఎంత ఉండాలి ఇక్కడ? ఎంత ఉండాలి అంటే ఇది మామూలుగా 2.1 ఉండాలి. 2.1 ఉండాలి. దీన్ని ఏమంటారు అంటే రీప్లేస్మెంట్ రేట్ అంటారు. రీప్లేస్మెంట్ రేట్ అంటే వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు సమానంగా ఉంటారు. ఇన్ఫ్లో ఈజ్ మ్యాచ్డ్ విత్ అవుట్ఫ్లో. సో టిఎఫ్ఆర్ మస్ట్ బి 2.1. అంటే ఒక స్త్రీ తన జీవిత కాలంలో 2 లేదా 3 మధ్య పిల్లకు జన్మనివ్వాలా. 2.1 ఏంది అనొచ్చు మీరు, యావరేజ్ అది. 2 ఉండాలా, 3 ఉంటారు, 2.1 ఉంటుందా? జస్ట్ యావరేజ్, మీరేమి అట్లా కావచ్చు. ఓకేనా, రైట్. దిస్ ఈజ్ ద ఆబ్లిగేషన్ ఉండాల్సింది. ఇప్పుడు ఆల్రెడీ మనకు 21లో ఏమైంది? ఇక్కడ 2.0 అయింది. అంటే ఇండియాకు కొంచెం ప్రాబ్లం అవుతున్నది అనమాట. ఫ్యూచర్లో ఇండియాకు జనాభా అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న జనాభాతో సమస్య ఉంది, వచ్చే జనాభాతో సమస్య. అంటే అర్థమైంది, రావడం లేదు ఎక్కువ జనాభా. అర్థమైందా? కాబట్టి జనాభా సమస్య ఎదురయ్యే అవకాశం ఇలా చైనాకు ఉంది. అదే సమస్య, చైనాకు సమస్య వాళ్ళు ఎదురు చేస్తున్నారు. ఎందుకోసమంటే వాళ్ళు ఫస్ట్ జనాభాను తగ్గించడానికి కొంచెం చర్యలు తీసుకున్నారు. దానివల్ల ఏమైందంటే అక్కడ జనాభా సమస్య ఏర్పడ్డది. అదేవిధంగా ఇలా భారతదేశంలో సగటు జీవిత కాలం ఎంతండి? మామూలు యావరేజ్ లైఫ్ అంటాం. ఏమండి? ఎస్, యావరేజ్. యావరేజ్ అంటే సగటు. సగటు అన్నప్పుడు కొందరు 90 ఏళ్ళు బతుకోవచ్చు, కొందరు 10 years బతుకోవచ్చు. యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అదేనా? కాబట్టి అక్కడ అంశంలో ఇక్కడ సగటు జీవిత కాలం అంటాం మనం, సగటు జీవిత కాలం. రైట్, ఆ విషయం అర్థం చేసుకోవాలి. రైట్. సో దీంట్లో మనకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ యావరేజ్ ఏజ్ అంటాం. నేను ఏజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కాదు, దాంట్లో మరి 70 తగ్గబోతుంది, మీరు పక్క పెట్టిస్తాయండి. యావరేజ్ సగటు వయస్సు. సగటు వయస్సు అంటే ఏంటంటే ఇక్కడ రైట్, ఇక్కడ కొందరు 90 ఏళ్ళు ఉండొచ్చు, కొందరు 30 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు. సగటు ఎంత అంటే 27 years ఉంటారు ఇండియాలో. చైనాలో ఎంత ఉన్నది? 37. జపాన్లో ఎంత ఉన్నది? 47. జపాన్లో వృద్ధులు ఎక్కువ ఉన్నారు. ఎందుకు? సగటు వయసు ఎంత? 47. చైనాలో ఎంత? మన ఇండియాలో ఎంత? కాబట్టి ఇండియాలో యంగ్స్టర్స్ ఉంటారు. అందుకే ఇండియా యూత్ఫుల్ కంట్రీ. ఇండియా ఈజ్ యూత్ఫుల్ కంట్రీ. ఎటు చెప్తున్నారు మీరు? ఈ నెంబర్ బట్టి చెప్తున్నారు. ఏ నెంబర్? 27. ఇక్కడ చైనా వాళ్ళు జనాభా పైన ఎక్కువ ఓవర్ చేస్తే అదేం జనాభా మొత్తం తగ్గిపోయి ముసలి వాళ్ళు ఎక్కువైపోయారు. ముసలి వాళ్ళు ఎక్కువైతే ఏమవుతుంది? ఈ వేజెస్ ఎక్కువ అడుగుతారు, వేతనాలు ఎక్కువ అడుగుతారు. వేతనాలు ఎక్కువైతే ఏమవుతుంది? కంపెనీస్ బయటకు పోతాయి. అర్థమైందా?
యాజ్ పీపుల్ గెటింగ్ ఓల్డర్ దే డిమాండ్ మోర్ వేజెస్, దేర్ బై పీపుల్ మూవింగ్, కంపెనీస్ మూవింగ్ అవుట్ సైడ్. ఇది కాన్సెప్ట్. కాబట్టి ఇది ఏంటంటే నెంబర్ జపాన్, ఇదేంటండి చైనా, ఇదేంటండి ఇండియా. ఇప్పుడు ఈ నెంబర్లన్నీ మనం చూస్తూ ఆటోమేటిక్గా మనకు గుర్తుంటుంది. ఆటోమేటిక్గా సబ్జెక్ట్ పట్టుకుంటే నెంబర్ గుర్తుంటుంది. నెంబర్కి ఇరిటేషన్ అవసరం లేదు. ఇక్కడ కాన్సెప్ట్ లో ఇది యావరేజ్ ఏజ్, సగటు వయస్సు అన్నాం. సగటు జీవితకాలం కాదు, జీవితకాలం 32 సంవత్సరాలు ఉండేవి. 47లో ఇప్పుడు దాకా 70 దాకా వచ్చింది. అది వేరు. ఓకేనా, రైట్. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకు ఉండవలసిన నెంబర్ ఎంత 2.1. ఇదేమైంది ఇక్కడ తగ్గుతా ఉంది. ఇక్కడ భారతదేశము జనాభా గురించి ఎక్కువగా టెన్షన్ తీసుకొని వెసెక్టమీ ఆపరేషన్లు, ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేసుకోవాలని బలవంతం చేయకూడదు అనేది ఇక్కడ డిస్కషన్. దీనికోసం వాళ్ళు ఏం చేశారంటే మనకు పేపర్లు ఇవ్వడం జరిగింది. ఏది టిఎఫ్ఆర్. ఇక్కడ వాళ్ళు పేపర్లో ఏదో విషయం మనం ఏం చేస్తాం, మన సిలబస్ సంబంధించిందా కాదని చూసేసి మనం యాడ్ చేసేసుకుంటాం. అదేనండి. కాబట్టి టిఎఫ్ఆర్ హాస్ బీన్ డిక్రీజింగ్ ఇన్ ఇండియా. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. యాక్చువల్ గా 2.1 ఉండాలి, ఆల్రెడీ తగ్గిపోయింది. అర్థమైంది. ఇంకా రాష్ట్రాలు సౌత్ స్టార్ట్లు అయితే ఇంకా 1.5 ఇట్లా దిగిపోయిన మొత్తమే. కాబట్టి జనాభాను మనము కంట్రోల్ చేసుకొని అంటే జనాభాను పూర్తి కాకుండా జనాభాను అంటే ఎక్కువగా రిస్ట్రిక్షన్ చేయకూడదు. ఓకేనా, ఆ విషయం మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బేస్ చెప్పాను. ఇదేం బేసిక్ అండి, రండి కూర్చో. ఇక్కడ బేసిక్ ఏంటండి కోశ లోటు. ఇట్లా మనకు నెంబర్స్ ఇక్కడ లాంగ్వేజ్ ఇవ్వపడగానే దాన్ని మనం పట్టేసుకోవాలి. కోశ లోటు అంటే ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటండి, కోశ లోటు అంటే మామూలుగా మీకు ఏమి ఫీల్ అయితే అదే చెప్పండి. ప్రభుత్వము ఒక సంవత్సరంలో చేసిన అప్పును ఏమంటామండి ఇక్కడ, ప్రభుత్వము ఒక సంవత్సరం చేసిన అప్పును. సో డెట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ వన్ ఇయర్ ఎంత 3% దాటకూడదు. ఎందులో జీడిపి అంటే ఏంటండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఎంత అంటద్దు 3%. ఇది ఒక లిమిట్. అంటే ప్రతి ఒక్క దానికి లిమిట్ ఉంటుంది. అక్కడ ఆ లిమిట్ మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనండి. సో ఇది తర్వాత ఇక్కడ మనకు జనాభాకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పేసి వదిలేస్తాను. అది పేపర్లో వచ్చిన విషయం చెప్పాను, దాని లిమిట్ లో ఇస్తాను. ఇలా జనాభాలో మనకు మైనస్ గ్రోత్ రేట్ ఏర్పడి అదేవిధంగా ఆ సంవత్సరాన్ని గొప్ప విభాజక సంవత్సరం అన్నాం. దాన్ని గ్రేట్ డివైడింగ్ ఇయర్ అన్నాం. ఏ సంవత్సరం 1921. అది కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, రోగాల వల్ల అది ఏమైందంటే జనాభా అనేది మైనస్కి వచ్చింది. గ్రేట్ డివైడింగ్ ఇయర్ 1920. ఇది క్వశ్చన్ ఆన్సర్ చెప్పారు. సేమ్ ఇక్కడ జనాభా లెక్కలు ఎప్పుడు స్టార్ట్ అయితే 1870లో స్టార్ట్ 1870లో స్టార్ట్ అయినాయి. ఓకేనండి. ఇప్పుడు 2021లో కావాలా, డిలే అయింది. ఇది ఎన్నవ సెన్స్ అండి, ఇది 16th సెన్సస్ కావాలా, 15 అయిపోయినాయి, 16వది కావాలా. ఓకేనండి. ఈ మధ్య కాలంలో అత్యధికంగా ఎక్కువ జనాభృద్ధి రేటు ఉన్నటువంటి ఇయర్. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మైనస్ వృద్ధి రేటు, జనాభా తగ్గిన రేటు ఎప్పుడంటే 1921 యాక్సెప్టెడ్. ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ గ్రేట్ డివైడింగ్ ఇయర్. ఓకేనా, 1921 బికాస్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్, అదే డెత్స్ జరిగినాయి. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫస్ట్ సెన్సస్ నుంచి 1870 నుంచి ఈ 16th కాలేదు. అది ఈ మధ్యలో హైయెస్ట్ జనాభా వృద్ధి రేటు ఏర్పడింది. అప్పుడు ఏమైతే మనం అక్కడ సెర్చింగ్ చేస్తాం. నా క్లాస్ ఎప్పుడుంటుంది అంటే మామూలుగా వన్ సైడ్ కాకుండా మిమ్మల్ని కొంచెం క్వశ్చన్ ఆన్సర్స్ వేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆల్రెడీ ఒక రేంజ్ లో ఉన్న వాళ్ళు, ఇలా ఏపీపీఎస్సీ వాళ్ళు ఒక ఎగ్జామ్ లో కొంత పర్పస్ చూసిన వాళ్ళు, ఇలా టీఎస్పీఎస్సీ కూడా అంతే, ఒక అంటే రేంజ్ లో ఉన్న వాళ్ళు. ఇక్కడ ఆన్సర్ ఏమండి 1971 హైయెస్ట్ గ్రోత్ రేట్స్. కాబట్టి జనాభాకు సంబంధించి ఇప్పటి వరకు మైనస్ గ్రోత్ రేట్ ఏర్పడ్డది 1921, హైయెస్ట్ గ్రోత్ రేట్ ఏర్పడ్డది 1971. ఓకేనండి.
తర్వాత జనాభా విషయంలో జనాభా పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పేది టోటల్ ఫెర్టిలిటీ రేట్. టోటల్ ఫెర్టిలిటీ రేట్. ఓకే, ద రిక్వైర్డ్ నెంబర్, ద డిజైరబుల్ నెంబర్ ఈస్ 2.1. ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ రీప్లేస్మెంట్ రేట్. రీప్లేస్మెంట్ రేట్. కానీ ఇక్కడ మనకి ఎంత ఏర్పడదండి? ఇది నెంబర్ ఇంపార్టెన్స్. ఈ నెంబర్ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th one. ఓకేనండి. ఇది పేపర్లో వచ్చింది. నేను ముందే చెప్పేస్తాను ఏది పేపర్లో వచ్చింది, అది దేనికి మనం సపోర్ట్ ఇస్తున్నాము. ఎందుకంటే ఇది మన కాన్సెప్ట్ గుర్తుండాలంటే కొంత నేను బేసిక్ మీకు యాడ్ చేస్తుండాలా. ఓకేనండి. ఇప్పుడు మనకున్న సంవత్సరాల లోపల ఫస్ట్ సెన్సస్ 1872, మైనస్ గ్రోత్ రేట్ 1921, హైయెస్ట్ గ్రోత్ రేట్ 1971. హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ రికార్డెడ్ ఇన్ 1971. ఇంకోటి అడుగుతాను, తర్వాత పక్క పెడదాం. రైట్. ఏంటిదంటే జనాభా పెరుగుదల అనేది ఇట్లా పెరుగుతా ఉన్నది, కానీ పెరుగుదలలో కొంచెం తగ్గుదల ఏర్పడింది. పాపులేషన్ హ్యాస్ బిన్ ఇంక్రీజింగ్ బట్ ద ఇంటెన్సిటీ హ్యాస్ బిన్ రెడ్యూస్డ్. ద ఇంటెన్సిటీ ఆఫ్ గ్రోత్ రేట్ ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ బిన్ రెడ్యూస్డ్ ఇన్ విచ్ ఇయర్? ఏ సంవత్సరంలో ఆ తీవ్రత తగ్గింది. ఆ తీవ్రత తగ్గడం వల్ల ఆ ఇయర్ ఏమంటారంటే గ్రేట్ ఇయర్ అంట. ఏమంటారు? గ్రేట్ ఇయర్. అదే 21 ఏమంటాం? గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంట. గొప్ప విభాజక సంవత్సరం. అయితే ఆ తీవ్రత ఉంది కదా, ఇంటెన్సిటీ. ఓకేనా? పాపులేషన్ గ్రోత్ రేట్ ఇంటెన్సిటీ సబ్జెక్టెడ్ టు రిడక్షన్ ఇన్ విచ్ ఇయర్ ద సిచ్యువేషన్ టూక్ ప్లేస్. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ మీరు చెక్ చేస్తారు. ఆన్సర్ ఏమంటుంది? ఇన్ విచ్ ఇయర్ ట్రీటెడ్ యాజ్ గ్రేట్ ఇయర్? 1981. గ్రేట్ ఇయర్ 81, హైయెస్ట్ గ్రోత్ రేట్ 71, మైనస్ గ్రోత్ రేట్ 21. సెన్సస్ స్టార్టెడ్ 1872. అదైందా? మొత్తం మీద భారతదేశంలో ఉన్న జనాభాది సమస్య, కొత్త వచ్చే జనాభాల సమస్య లేదు. ఎలా చెప్తున్నావు? అది టిఎఫ్ఆర్ హస్ బీన్ రెడ్యూసింగ్. ఇక్కడ మనం కాన్షియస్ ఉండాలా. కాన్షియస్ అంటే జనాభా పైన మీరు ఆపరేషన్ చేసుకోమని ఒత్తిడి చేయకూడదు. ఆల్రెడీ అయిపోయింది, జనాభా తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు ఆపరేషన్ చేసుకుంటూనే ఉన్నారు. అదేవిధంగా నెంబర్ అవుపడుతూ ఉన్నది. ఫ్యూచర్ లో ఇండియాలో కూడా ముసలోళ్ళు ఎక్కువే అవకాశం ఉన్నది. చైనా సమస్య, జపాన్ సమస్య మనకు కూడా రావచ్చు. ఎందుకోసం అంటే యావరేజ్ ఏజ్. కాబట్టి ఇండియా ఈజ్ ద యూత్ఫుల్ కంట్రీ. ఇప్పుడు డిస్కషన్ లో కొన్ని పాయింట్స్ వస్తాయి కదా, అవన్నీ మనం నోట్ చేసుకోవాలి. ఇట్లా ఎవ్రీడే బకెట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గోయింగ్ టు పోర్. విపరీతమైన సమాచారం. ఎందుకోసం అంటే ఐ కెన్ రీడ్ ఆల్ ద పేపర్స్. చెప్పినా కదా, ఆ పేపర్లు మొత్తం రీడ్ చేసుకుంటాం. ఎక్స్పీరియన్స్ కాబట్టి మామూలుగా మాకు ఆ పేపర్లు ప్యాషన్ ఇట్ ఇస్. అర్థమైందా? కాబట్టి ఆ సమాచారం అనేది మీరు ఆటోమేటిక్ తీసుకునే. అయితే ఇక్కడ వచ్చిన మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ కరెంటుకు మనము ఈ బేసిక్ యాడ్ చేయాలంటే మాకు లోపల ఏదైతే ఉన్నదో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉండాలి. లేదంటే యాడ్ చేయలేము. ఈ ఒక్క పాయింట్ చెప్పి వదిలేస్తాం. అర్థమైందా? కానీ ఈ ఒక్క పాయింట్తో ఇన్ని పాయింట్లు వచ్చేస్తుంటాయి. పాయింట్ మీకు అర్థమైందా? అది ఓకేనా? సో నెక్స్ట్ వీళ్ళు పేపర్లో ఇచ్చిన సెకండ్ పాయింట్ చూద్దాం. సెకండ్ పాయింట్ రైట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇండియా యుఏఈ రిలేషన్స్ తీసేస్తాను. ఇక్కడ మీరు క్లాస్లో ఏం చేస్తారంటే, నేను మామూలుగా ఈ రోజు సరే ఓకే నో ప్రాబ్లం, రేపటి నుంచి మీరు నోట్స్ తెచ్చుకుంటారు కాబట్టి నేను మీకు టైం ఇచ్చి ఏం చేస్తారంటే క్లాస్ నోట్స్ ఇస్తాను. తెలుగులో ఇంగ్లీష్లో నోట్స్ ఇస్తాం. టైం టేబుల్ మీకు ఇచ్చేస్తారు. ఒకటి. రెండవది తర్వాత ఈ పీరియాడికల్ టెస్ట్ కూడా కండక్ట్ అనేది చేస్తాం. రైట్. ఓకే. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే సబ్జెక్టుకి ఎంత విలువ ఇచ్చినామో ఇక్కడ కరెంట్ ఎకానమీకి అంతే విలువ ఇస్తాం. సమానమైనటువంటి ప్రయారిటీ ఇస్తాం. ఎందుకు అంటే పేపర్ విధానాన్ని బట్టి మనం పోవాలా. మన ఇష్టం వచ్చిన పోవడానికి వీలు లేదు ఇక్కడ. ఎందుకోసం అంటే మనం రాసేది ఎగ్జామ్ కాదు, అది లైఫ్. అది మనం రాసేది ఎగ్జామ్ అనుకుంటే పొరపడ్డది, అది జీవితం. ఇది తెలుసు. ఒకసారి గవర్నమెంట్ జాబ్లో వాళ్ళ శాలరీ సిస్టమ్ ఎట్లున్నది, ప్లస్ ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నది అనేది తెలుసు. కాబట్టి మేము కూడా వెరీ సీరియస్ తీసుకుంటాం. ఇక్కడ ఇండియా యుఏఈ రిలేషన్స్ రైట్. ఓకేనండి. ఇది కరెంట్ ఎకానమీ. ఇది కూడా పేపర్ గుర్తుపెట్టుకోండి. పేపర్లో వచ్చిన విషయాలు ఇక్కడ డిస్ప్లే చేస్తుంటాం.
అయితే వాళ్ళు అక్కడ పేపర్ సెట్టింగ్ లోపల ఇది తప్పకుండా క్యాచ్ చేస్తుంటారు అక్కడ వాళ్ళు, అదేనండి. సో ఇది మనకు మామూలుగా ట్రేడ్ కిందకి వస్తుంది. ట్రేడ్ ఇప్పుడు ఏపీఎస్సి వాళ్ళకు ఉన్నది, టీఎస్పీఎస్సి వాళ్ళకు కూడా ట్రేడ్ ఉంది కొత్త సిలబస్ లో. పాత సిలబస్ లో లేదు అక్కడ, కొత్త సిలబస్ లో ట్రేడ్ కూడా అక్కడ ఇచ్చారు. కాకపోతే ద్రవ్యము, ద్రవ్యోల్బణము, బ్యాంకింగ్, టీఎస్పీఎస్సి వాళ్ళకు లేదు, ఆ 3 లేవు, మిగతా ఉన్నాయి ఇండియన్ ఎకానమీ. ఓకేనా, రైట్. ఈ యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకేనండి, ఇది మనకు ఇండియాకు చాలా దగ్గరి వాణిజ్య దేశం. ఓకేనండి, మన ఎక్స్పోర్ట్స్ లో హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఏ దేశానికి వెళ్తున్నాయంటే ఆన్సర్ ఏమండి? యుఎస్ఏ. అదేనా సెకండ్ ఎక్స్పోర్ట్స్ వెళ్ళే దేశం ఏంటంటే యుఏఈ. భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్స్ పోయే దేశంలో నెంబర్ 1 యుఎస్, సెకండ్. తర్వాత భారతదేశం చేసే ఎగుమతులు దిగుమతులు అంటే ఎగ్జిమ్ అంటాం. ఎగ్జిమ్ అంటే ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఇక్కడ ఏ దేశంతో ఎక్కువ వ్యాపారం ఉంది భారతదేశానికంటే ఆన్సర్ చైనా. సెకండ్ ఏ దేశంతో అంటే చూడండి ఇక్కడ, రైట్. కాబట్టి ఇక్కడ చాలా చిన్న దేశం, ప్లస్ ముస్లిం డామినేట్ కంట్రీ, అర్థమైందా? అయినా ఆ దేశంతో మనకు సంబంధాలు ఎలా ఉన్నాయి, అర్థమైందా? సో రీజన్ ఏంటంటే ఇవాళ అక్కడ వాళ్ళకు జనాభా తక్కువ. ఇలా చూస్తే అక్కడ నివసించే జనంలో, యుఏఈ జనంలో 30% జనం ఎవరంటే ఇండియన్స్. 100 మంది యుఏఈ ఉంటే 30% మన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇలా వాళ్ళ ఎకానమీ డెవలప్మెంట్ లో మనం కీలక పాత్ర వహిస్తున్నాం, రైట్. ఇండియన్ పీపుల్ ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ యుఏఈ డెవలప్మెంట్. కాబట్టి మనతో వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ గా, హ్యాపీగా ట్రేడ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎంతమంది నివసిస్తున్నారు ఇండియన్స్? సుమారుగా 3.5 మిలియన్ నివసిస్తున్నారు. 3.5 మిలియన్ ఇండియన్స్. మిలియన్స్ అంటే లక్షలు ఎంత వస్తుంది? 35 lakhs పీపుల్. పాయింట్ అర్థమైందా? అరౌండ్ 35 lakh ఇండియన్స్ రిజైడింగ్ ఇన్ యుఏఈ. అర్థమైందండి. సో ఇది మనకి ఏమైందంటే పేపర్లో వచ్చింది కాబట్టి వాళ్ళు క్వశ్చన్ ఎక్కడైనా అటాక్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పేపర్లో వచ్చిన విషయమే మ్యాగజైన్లో వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. మీరు పేపర్లు మొత్తం రెడీ చేసుకుంటే మ్యాగజైన్ రెడీ అయిపోయినా పర్వాలేదు, ఇదే అందులోకి వస్తుంది, లేట్గా వస్తుంది అంతే విషయం. ఇంకోటి, ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన విషయం అంతా తెలుగు పేపర్లో 2-3 రోజుల తర్వాత వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫైనల్ అర్థమైందా? ఇలా ఒక ఆర్టికల్ వచ్చింది ఇంగ్లీష్ లో, దీన్ని 2 days తర్వాత మన వాళ్ళు మెల్లగా ట్రాన్స్లేట్ చేసుకొని దీన్ని అక్కడ దాన్ని చేస్తారు వాళ్ళు, అంతే, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అందుకోసం మేమేం చేస్తామంటే ఎక్కువ ఇంగ్లీష్ పేపర్ల పైన మాకు యాక్సెస్ ఉంది కాబట్టి దాన్నే చూసేస్తాం, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. ఇంకొక అంశం తర్వాత వీళ్ళకు మనకు కరెన్సీకి సంబంధించిన ఏమి ఒప్పందం ఉంది. సో వి హావ్ కరెన్సీ అగ్రిమెంట్. సో కాబట్టి వాళ్ళ కరెన్సీ పేరు ఏం పేరండి? దిరం. ఏమండి? దిరం. మన కరెన్సీ పేరు రూపాయి. ఓకేనండి. కాబట్టి వాళ్ళు మన యాప్ను ఉపయోగించుకుంటారు, మనం వాళ్ళ యాప్ను ఉపయోగించుకుంటాం. మన యాప్ పేరు ఏం పేరండి? యూపీఐ. వాళ్ళ యాప్ ఇన్స్టాంట్ పేమెంట్ సర్వీస్, ఐపీఎస్. ఇది యుఏఈ, ఇది ఇండియా. కాబట్టి ఇక్కడ అంశం ఏంటంటే ఇక్కడ మనకు డాలర్ అవసరము లేదు. వితౌట్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ డాలర్ ద ట్రేడ్ ఈస్ డన్ బిట్వీన్ ఇండియా అండ్ యుఏఈ. ఇక్కడ డైరెక్ట్ గా అదేంటంటే తర్వాత చెప్పేది. నో స్ట్రోక్ అవుట్ అని, ఓ స్ట్రోక్ అవుట్ అని, లో రోక్ అవుట్ అని, అవన్నీ మనకు తర్వాత చెప్దాం, ట్రేడ్ వచ్చి చెప్తాను. ఎందుకోసం అంటే ఆ కాన్సెప్ట్ తీసుకొస్తే మళ్ళీ ఇది డైవర్ట్ అవుతుంది. పేపర్లో ఏమి ఇచ్చారో అది చెప్పాలా. ఇప్పుడు నో స్ట్రోక్ అవుట్ గురించి, ఓ స్ట్రోక్ అవుట్ గురించి, లో రాక్ అవుట్ గురించి, స్విఫ్ట్ గురించి, సోఫర్ గురించి, మిబోర్ గురించి అన్నీ డిస్కస్ చేయలేము మనం. అదేనా సందర్భం వచ్చి చెప్తాను. ఓకేనా, రైట్. ఇక్కడ అంశం. తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు మనకు ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందాన్ని పేపర్లో ఇచ్చారు. ఆ ఒప్పందం పేరు ఏంటంటే సెపా. ఏమండి? సెపా, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, ఓకేనా, అగ్రిమెంట్, రైట్ అండి. సో కాంప్రహెన్సివ్ ఎకనామిక్
కాంప్రహెన్సివ్, ఎకనామిక్, పార్ట్నర్షిప్, అగ్రిమెంట్స్. ఓకేనండి. ఇది 4th స్టేజ్ లో ఉన్న ఒప్పందం. ఫస్ట్ ఏంటంటే మనకు రైట్స్ జనరల్గా మనకు ఒప్పందం లోపల ఇది 4th లో ఉన్నటువంటి ఒప్పందం అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఒప్పందాన్ని PTA అంటారు, తర్వాత FTA అంటారు, తర్వాత సెకా అంటారు, తర్వాత సెపా అంటారు. ఇదేంటి అనేది మనము ట్రేడ్ లో చెప్తాను. ఎందుకు ఇద్దరికి ట్రేడ్ ఉంది. ఎందుకోసం అంటే ఆ సబ్జెక్ట్ ఇక్కడ తీసుకురాలేము మనం. కాబట్టి ఇది ఫైనల్ ఒప్పందం, పెద్ద ఒప్పందం. ఇది ఒక దేశం ఫస్ట్ ఇక్కడ ఒప్పందం చేసుకుంటుంది. ఇది సక్సెస్ అయితే FTA పోతుంది, ఇంకా సక్సెస్ అయితే సెకా పోతుంది, ఇంకా సక్సెస్ అయితే సెపా. కాబట్టి సెపా ఒప్పందం కాబట్టి భారతదేశానికి UAEకి బాగా రిలేషన్స్ ఉన్నాయి, థిక్ రిలేషన్స్ ఉన్నాయి. ఓకేనా? ఎందుకోసం అంటే 4th స్టేజ్ లోకి వచ్చిన కాబట్టి ఇక్కడ రైట్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్. అదేనండి. కాబట్టి UAEకి సంబంధించినటువంటి అంశము ఇక్కడ చోటు చేసుకోవడం రైట్ జరిగిందనే విషయం అర్థం చేసుకోవాలి. రైట్. ఓకే. ఇలా ఇటీవల కాలంలో మన వాడు ఒక టెంపుల్ కూడా ఓపెనింగ్ చేసిండు. ఎవరు? మిస్టర్ మోడీ కదా. దాదాపు 700 ఏది దాదాపు 7,000 కోట్ల విలువైనటువంటి ఒక పెద్ద టెంపుల్ ను, అది 3వ టెంపుల్, అక్కడ పెద్ద టెంపుల్. ఇటీవల కాలం మీకు తెలుసు, దాని పేరు BAPS అంటారు. BAPS అనే ఒక టెంపుల్ కూడా మనవాడు ఓపెన్ చేయడం జరిగింది. రైట్. ఓకే. ఇట్లా మనకు రైట్ ఇట్లా మనం ఏం చేస్తామంటే క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఆ యొక్క ఏదైతే కరెంట్ ఎకానమీ ఉందో కరెక్ట్ 1 hour కాగానే స్టాప్ చేస్తాం. 1 minute ఇస్తే ఏంటంటే వాళ్ళు AD చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 1 minute టైం ఇస్తాను, తర్వాత మళ్ళీ మన సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనండి. రైట్. ఇది ప్రోగ్రామ్. కాబట్టి ఇప్పుడు ఈ UAEతో ఇండియాకు ఉన్నటువంటి రిలేషన్స్ లోపల ఇలా మనం చూసినట్లయితే ఇలా ట్రేడ్ విషయంలో వీళ్ళకు మనకు సంబంధం దాదాపు ప్రస్తుతము $72 బిలియన్ వాన జరుగుతుంది. అది రీసెంట్ గా $84 బిలియన్ పెరిగింది. ఇది $100 బిలియన్ పెంచుకోవాలని చెప్పేసి ఈ రెండు దేశాలు తాతాలాడుతున్నాయి. విత్ రెఫరెన్స్ టు ట్రేడ్ ద వాల్యూమ్ రైట్ seems $72 billion, recently $84 billion recorded, and we are opted to reach $100 billion in the future. This is the agreement between right. కాబట్టి గల్ఫ్ కంట్రీస్ లో ఏ దేశంతో మనకు బాగా థిక్ రిలేషన్స్ ఉన్నాయంటే UAE. జస్ట్ మనం వింటా ఉంటే ఏమైతుందంటే ఆటోమేటిక్ అది పరిచయం అయిపోతుంది. ఇంకేం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్లాస్ లో కూర్చున్నారు, ఒక 4-5 కరెంట్ సంబంధించిన విషయాలు వచ్చినాయి. మీరేం చేస్తారంటే రాసుకొని మీరు మామూలుగా గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ వస్తుంది. తెలుగులో ఉన్నది వికీపీడియా, అదేవిధంగా ఇంగ్లీష్ లో ఉన్నాయి కాబట్టి మీరు మామూలుగా సెర్చ్ చేసుకోవచ్చు. మొత్తం మీద ఏం చేస్తారంటే ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్ మనం కూర్చున్నప్పుడు పొరపాటున అది మిస్ చేసినవి. ఎందుకంటే ఇవాళ మీకు TSPS లో డిసైడింగ్ ఎవరంటే ఎకానమీ, ఇలా APPS వల్ల డిసైడింగ్ ఎకానమీ అనే విషయం అర్థం చేసుకోవాలి. అదే ఎందుకోసం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ అనేది ఇలా క్రూషియల్ APPS వాళ్ళకి. ఇక మిగిలిన మీ కెన్ మేనేజ్ యువర్ సెల్ఫ్. ఈ రెండు మీకు 4 సబ్జెక్టులు, 2 చాలా కీలకమైనవి. ఓకేనా? ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఫిల్టర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నది ఎకానమీ. ఎందుకోసం అంటే అది ఒక సముద్రం లాగా ఉంటుంది కాబట్టి మేము కూడా దాన్ని ఆషామాయి తీసుకోకుండా ఎవ్రీడే అందుకోసమే ఆ స్టైల్ మార్చేసి జరిగింది. ఓకేనండి. ఇది ఇంకా పేపర్లో ఏమొచ్చి 3rd పాయింట్ చెప్తాను. రైట్. తీసేద్దామండి, తీసేద్దాం. ఇట్లా మీరు ఏం చేస్తారంటే మామూలు నేను ఇట్లా రాస్తాను, మీరు రాసుకోవచ్చు. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ రాసిస్తాను. ఇట్లా రన్నింగ్ నోట్స్ మీరు బిల్డప్ చేస్తుండాలా. అర్థమైందా? దానికి సంబంధించిన బేసిక్స్ కూడా తెలుగులో ప్లస్ ఇంగ్లీష్ లో చెప్తాను. ఇక్కడ ఇంగ్లీష్ లో ఎవరున్నా రాసుకోవచ్చు. అది ఇట్లాంటి వచ్చినప్పుడు మాత్రం దీన్ని పూర్తి డీటెయిల్స్ ఇవ్వను ఇప్పుడు ఇక్కడ. రీజన్ ఏంటంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంది, అదేవిధంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంది, అదేవిధంగా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అంటే ఏంది, ఇవన్నీ చెప్తే ఏమైతే క్లాస్ మరి డైవర్ట్ అవుతుంది. నాకు కావాల్సింది ఏంది, UAE ఇండియాకు సంబంధించిన రిలేషన్స్ ఏమున్నది, ఎందుకు పేపర్లో వచ్చిందనే మనం చెప్తాం అంతే. అర్థమైందా? ఇది వచ్చినప్పుడు ఎక్కడ వస్తుంది అంటే ట్రేడ్ వస్తుంది. ఇద్దరికి ట్రేడ్ ఉన్నప్పుడు అక్కడ దీని గురించి మనం డీటెయిల్స్ తెలుసుకుంటాం. ఓకేనండి. తర్వాత ఇప్పుడు ఇవ్వండి, ఇక్కడ వీటి మధ్య ఉన్నది ఏది, డాలర్ అవసరం లేదు ఇక్కడ. ఎప్పుడు కానీ డాలర్ ను అడ్డం పెట్టుకొని వ్యాపారం జరుగుతూ ఉంటుంది. డాలర్ లేకుండా లోకల్ కరెన్సీతో వీళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళ దిరమును మన రూపాయిని మార్పిడి చేసుకోవచ్చు. దీనికోసం 2 అకౌంట్లు ఉంటాయి.
అవర్ అకౌంట్ అంటే నో స్ట్రో అకౌంట్, యువర్ అకౌంట్ అంటే ఓ స్ట్రో అకౌంట్. ఈ అకౌంట్ లో జరుగుతుంది ఏందనేది మనం ట్రైన్ లో చెప్తాం. మొత్తం మీద జస్ట్ ఇక్కడ ఉన్న విషయాన్ని చెప్తాం. ఎందుకోసం అంటే ఒకవేళ డీటెయిల్స్ వెళ్ళిపోయినాం అనుకోండి, ఒకటే కాన్సెప్ట్ 2 గంటలు పడుతుంది. నేను ముందే ఎందుకు చెప్తున్నా అంటే, ఒక కాన్సెప్ట్ వచ్చింది, ఇది ట్రేడ్ అని చెప్పేసి ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది 2 hours వెళ్ళిపోతుంది. అందుకోసమే జస్ట్ ఆ విషయాన్ని చూసేసి మనం చెప్పేస్తాం. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చెప్పేద్దాం. ఇట్లా ఒక 4-5 పాయింట్లు అప్ టు 1 hour. నేను టైం కూడా చూసుకుంటాను. ఈ స్టార్టింగ్ డే కాబట్టి ఓన్లీ కరెంట్ అకౌంట్ అని చెప్పి ఆపేద్దాం. ఇక్కడ రేపటి నుంచి ప్రోగ్రాము ఫస్ట్ చాప్టర్ జాతీయ ఆదాయం స్టార్ట్ అవుతుంది. ఓకేనండి. ఎందుకోసం ఇద్దరికి కామన్ గా ఉంది కాబట్టి, ప్లస్ అది బేసిక్ చాప్టర్ కాబట్టి జనరల్ గా ద్రవ్యోల్బణంతో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ద్రవ్యోల్బణం అనేది టీఎస్పీఎస్సీకి లేదు, ద్రవ్యం కూడా లేదు. ఎంపీఎస్ స్టార్ట్ చేసినప్పుడు ద్రవ్యోల్బణం అనేది స్టార్ట్ చేస్తాం. కానీ వాళ్ళకి లేదు కాబట్టి ఈ జాతీయ ఆదాయం ఉన్నటువంటి కామన్ చాప్టర్ ఫస్ట్ చెప్పిస్తాం. నెక్స్ట్ పేపర్లో ఇంకేం వచ్చిందంటే ఇలా కనీస వేతనం అనేది వచ్చింది. పేపర్లో కనీస వేతనం, దీన్ని మినిమం ఏమండి మినిమం వేజ్ అనేది పేపర్లో వచ్చింది. రైట్ అండి, రైట్. కనీస వేతనం, ఈ కనీస వేతనానికి చట్టం ఉన్నది. కనీస వేతనానికి చట్టం ఉన్నది. ఏ ఇయర్ అయి ఉండొచ్చు? ఈ కనీస వేతనానికి ఏమంటామంటే మినిమం వేజెస్ యాక్ట్ అంటాం. కనీస వేతన చట్టం, కనీస వేతన చట్టం, మినిమం వేజెస్ యాక్ట్. క్వశ్చన్ ఏంటంటే ఏ సంవత్సరంలో కనీస వేతన చట్టం చేశారు? క్వశ్చన్ వేస్తాం. అట్లా మీకు తెలిసి చెప్పండి, లేదా వదిలేసేయండి. ఇవాళ ఎవరు తెలియదు, నో ప్రాబ్లం, నేనే క్వశ్చన్ ఇస్తా, నేను ఆన్సర్ చెప్పుకుంటా. రేపు ఎల్లుండి ఇదే క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ నువ్వు చెప్పాలి. అర్థమైందా? నీ డ్యూటీ అది. నేను చెప్పిన అయిపోయింది అక్కడ, ఆ రోజు కూడా నేను చెప్పాను ఇక్కడ. అర్థమైందా? రైట్. అందుకోసం ఏం చేస్తా అంటే ఫస్ట్ ఇట్లా క్వశ్చన్ ఇస్తాం. ఇది పేపర్లో ఎస్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెప్తున్నామంటే పేపర్లో వచ్చినట్టు అక్కడ ఇదే విషయాలు వాళ్ళు అక్కడ టచ్ చేస్తుంటారు. ఎవరైతే ఎగ్జామ్ పేపర్ తయారు చేస్తారో తప్పకుండా చేస్తుంటారు. ఓకేనా? ఈ మినిమం వేజెస్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చిందో చిన్న క్లూ ఇస్తాను. భారతదేశంలో ఒక పారిశ్రామిక విత్త సంస్థ ఏర్పడ్డది ఆ సంవత్సరంలో. క్వశ్చన్ ఏంటంటే ఒక ఇండస్ట్రియల్, ఒక విత్త సంస్థ, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ఏర్పడ్డది ఆ ఇయర్ లో. దాని పేరు ఏంటండి? ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్సి అంటాం. 1948 మినిమం వేజెస్ యాక్ట్ అనేది 48 లో ఇది. కాబట్టి తప్పకుండా ఒక యజమాని వర్కర్స్ కి కనీస వేతనం ఇవ్వాలా. ద ఫర్మ్, ద ఓనర్, ద మేనేజ్మెంట్ has to give the minimum wage to the workers who are working in the firm. That is obligation, not voluntary. తప్పకుండా ఇవ్వాలి అక్కడ. అర్థమైందా? సో అది మినిమం వేజెస్. ఒకవేళ ద ఓనర్ ఈజ్ నాట్ ఏబుల్ టు పే ద మినిమం వేజ్ ఈజ్ ఎస్ పనిషబుల్. ఆ విషయం అర్థం చేసుకో, ఎందుకంటే చట్టం అది. మినిమం వేజెస్ యాక్ట్. యాక్ట్ అంటే యూ షుడ్ నాట్ అవాయిడ్. ఓకేనండి. ఈ మినిమం వేజెస్ ప్రస్తుతం ఎంత ఉందండి? మామూలుగా మీకు అంటే పేపర్లో వచ్చింది కాబట్టి మామూలుగా మనం చెప్తుంటాం ఇక్కడ. అదేవిధంగా మీరు మామూలుగా ఎస్ దాన్ని రివైజ్ చేయలేదు ఇక్కడ. ఓకేనండి. అది 176 రూపీస్ పర్ డే. ఏమండి? ఇది కనీస వేతనం, కనీస వేతనం. ఓకేనండి. రైట్. ద కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మనకు ఇది అకార్డింగ్ టు ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏమంటారంటే, బాబు ఇదేంద్ర బాబు వేతనము, యూ నీడ్ టు చేంజ్, రైట్? ఇట్ సీమ్స్ వెరీ రైట్ లెస్సర్. ద వర్కర్ ఇస్ నాట్ ఏబుల్ టు ఏక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్, యూ మస్ట్ చేంజ్ ద వేజ్. నువ్వు తప్పకుండా దాన్ని ఏం చేయాలా? మార్చాలా అనేది వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనము ఈ నెంబర్ మార్చాలని అనుకుంటున్నాము. అందుకోసం పేపర్లు వచ్చింది. పేపర్ రావడానికి ఒక కాజ్ ఉంటుంది అన్నమాట, ఒక కాజ్ ఉంటుంది. ఓకేనండి. అయితే ఇక్కడ మీరు చూడండి, ఒక పేపర్లో మీరు చూస్తే అన్ని విషయాలు వాడు చేయలేడు. నేను ముందే చెప్పానంటే ఒక్కొక్క పేపర్ కొన్ని 100 మంది జర్నలిస్ట్ ఉంటారు. అర్థమైందా? బట్ అందరు జర్నలిస్టు ఒకటే విధంగా వాళ్ళు చూడరు. ప్లస్ నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ అంతా వాళ్ళు క్యాచ్ చేస్తుంటారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇలా ILO వాళ్ళు డిస్కస్ చేసేటప్పుడు ఒకటి క్యాచ్ చేసిన ఈ విషయాన్ని. అర్థమైందా? ప్రస్తుతం ఇండియా గివింగ్ హౌ మచ్? 176, రైట్? సో వీఆర్ ప్రపోజ్ టు ఇంక్రీజ్ ద number from 176 rupees to is 375 rupees. ఓకేనా? దిస్ ఈజ్ ప్రపోజ్డ్. ఇక్కడ అంటే నెక్స్ట్ ఏం చేస్తున్నట్టు మన వాళ్ళు మార్చుతాం కనీస వేతనం. ఫైట్ అర్థమైందా?
అర్థమైందా? ఎస్. ఓకే, కాబట్టి ఇక్కడ మనకు కనీస వేతనం ఎంత అవుతున్నదండి? ఎస్, అంటే ఇప్పుడు చూడగానే అర్థమైతే దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన క్లాస్కి వచ్చి విని జస్ట్ చూసి రాసేసి అయిపోతుంది. అక్కడ యూ నీ నాట్ టేక్ ఎనీ రిస్క్. ఇక్కడ రిస్క్ తీసుకోవాల్సి నేను ఇక్కడ, మీరు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ క్లాస్ కూర్చొని చూసి రాసేసి వదిలేస్తే అయిపోతుంది. అర్థమైందా? ఓకే, తర్వాత దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే నువ్వు రాసే ఎగ్జామ్ లో వాడు క్వశ్చన్ ఇస్తాడు, 4 ఆప్షన్లు ఇస్తాడు. 4 ఆప్షన్లో ఆన్సర్ ఉంటుంది కదా, 3 డమ్మీ ఉంటాయి, ఒకటి మాత్రం ఆన్సర్ ఉంటుంది కదా. విన్నావు కదా, ఆటోమేటిక్ క్యాచ్ చేస్తావు. యూ నీ నాట్ బాదర్. గుర్తున్నదా లేదా చెక్ అదంతా అవసరం లేదు. జస్ట్ వచ్చినావు, కూర్చున్నావు, విని వదిలేస్తావు అంతే. ఓకే, వై? బికాస్ 4 ఆప్షన్స్ లో నువ్వు విని ఉంటావు కాబట్టి వెంటనే టిక్ చేస్తావు. వినలేదనుకోండి 4 ఆప్షన్స్ లో నీకు ఏది చేయాలో అర్థం కాదు. అంతే లాజిక్ అక్కడ. ఓకేనా? రైట్. 375 ప్రపోజ్. దీనికోసం మనము ఇక్కడ లేబర్ కోడ్ చేసినాం. లేబర్ కోడ్ చేసినాం. ఇది 2019. ఇది కొన్ని రాష్ట్రాలు స్టార్ట్ చేసినాయి, కొన్ని రాష్ట్రాలు చేయరు. లేబర్ కోడ్ అంటాం. సో లేబర్ కోడ్ లో కోడ్ ఆన్ వేజెస్. ఏమండి? కోడ్ ఆన్ వేజెస్, ఇది కాన్సెప్ట్. ఇన్ విచ్ ఇయర్ రాష్ట్రాలు ఏవైతే స్టార్ట్ చేసినాయో దే ఆర్ ప్రొవైడింగ్ 375. ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు అది. కొన్ని రాష్ట్రాలు చేయలేదు, కొన్ని రాష్ట్రాలు చేసినాయి. అదేవిధంగా ఇప్పుడు చెప్పండి, మినిమం వేజ్ ఇన్ ఇండియా హౌ మచ్? 375 రూపీస్ పర్ డే. ఇది కాన్సెప్ట్. ఇలా క్లాస్కు రావడానికంటే ముందు నీకు దీనిపైన ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే చెప్తున్నా. ఇలా మనకు కరెంట్ ఎకానమీ మనం చాలా ఇప్పుడు సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ అయి కూర్చుంటాం, కానీ ఇక్కడ నెంబర్ క్వశ్చన్ పడగానే మనకు అర్థం కాదు. ఇదేందబ్బా, ఇది ఎక్కడ చూసింది అంటే ఇక్కడ ఏంటంటే ఇలా ఇండియా లెవెల్లో జర్నలిస్ట్ ఫైట్ చేస్తూ వాళ్ళు రాస్తున్నారు కదా, అందరిని మనం క్యాచ్ చేయలేం కదా. అది కాన్సెప్ట్ ఇక్కడ అని చెప్పి మనకు మనం అర్థమైందా మరి కూడుకుంటే కాదు ఇక్కడ. ఎందుకంటే అది జీవితం అని చెప్పాను, అది ఎగ్జామ్ కాదు, అది జీవితం. కాబట్టి తప్పకుండా మనము కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే. అందుకోసం నేనేం చేసినంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే రైట్. ఇలా స్టూడెంట్స్ ఇలా నువ్వు నాకు ఒక ఎకానమీ ఉంటే చదివేది నీకు చాలా ఉంటాయి, అర్థమైందా? కాబట్టి దీంట్లో మనకు 100% జస్టిస్ చేయాలంటే 50% ప్రయారిటీ గివెన్ టు ద కరెంట్ ఎకానమీ అనే కాన్సెప్ట్ వచ్చేసినాం. అందుకోసమే డైలీ, ఒకరోజు కాదు, డైలీ ప్రతిరోజు. అందుకోసం మీకు ఆన్లైన్ కూడా ఏం పెట్టేసినామంటే ఒక 1 అవర్ తర్వాత ఒక 1 మినిట్ ఇచ్చేసి వాళ్ళకు అవకాశం కూడా ఇచ్చినాం. ఓకే, నా విషయం అర్థం చేసుకోవాలి. రైట్. ఓకే, ఇది ఓన్లీ కొందరు కరెంట్ ఎకానమీ ఎక్స్క్లూజివ్ చేయని వాళ్ళు వాళ్ళకి 99 రూపీస్ ఏప్రిల్ 12th వరకే. ఏప్రిల్ 13th నుంచి 999. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఏప్రిల్ 12th వరకు వాళ్ళు జాయిన్ అయితే 19 రూపీస్కే కరెంట్ ఎకానమీ మనం డిస్కస్ చేసేదంతా ఇప్పుడు రికార్డ్ అవుతుంది కదా, ఆ రికార్డ్ లోపల అయిపోతుంది. అదే 13th నుంచి మాత్రం 999. అదేవిధంగా ఆ విషయం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఈ లేబర్ కోడ్ 2019 అదేనా. సో ఇక్కడ మనకు రిఫార్మ్స్ వచ్చినాయి, అంటే సంస్కరణలు వచ్చినాయి. ఈ సంస్కరణ లోపల ఎస్పెషల్ లేబర్ సంస్కరణలు వచ్చినాయి. 44 లేబర్ చట్టాలని తీసుకుపోయి 4 చేసి పడేసారు. ఏంటండి, మోడీ గారు ఏం చేశారు? 4 చేసి పడేసారు. కాబట్టి లేబర్ కు సంబంధించిన చట్టాలు ఏంటండి? 44. ఈ 44 చట్టాలను అమలు చేసేసరికి మేనేజ్మెంట్ నాట్ ఏబుల్ టు ఎగ్జిస్ట్ ఇన్ ద ఫీల్డ్. అర్థమైందా? కాబట్టి మేనేజ్మెంట్ నాట్ ఏబుల్ టు ఫేస్, నాట్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ 44 లేబర్ యాక్ట్స్. అర్థమైందా? దానివల్ల ఏమైందంటే రీఫార్మ్ చేస్తారు. లేదండి 4 యాక్ట్స్ 4 కోడ్స్ ఎనఫ్ అని మనం చేసినాం ఇక్కడ. దీనికోసం చేసినట్టు ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ 4 కోడ్సే. మొత్తం ఏనుండే 44 కోడ్స్ సబ్స్యూమ్డ్ ఇంటూ 4 కోడ్స్. దాంట్లో కోడ్ ఆన్ వేజెస్ వన్ ఆఫ్ దెమ్. పైన మీకు అర్థమైందా? అది అందులోకి న్యూస్ లోకి రావడం జరిగింది. ఓకేనండి, రైట్. కమ్ టు ద పాయింట్. ఇక్కడ మనకు అంటే ఇక్కడ మనకు అంశంలో డిస్కస్ చేయడం వల్ల ఏమైతుంది, మనకు అంశంలో ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ యూస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ టైం వేస్ట్ కార్యక్రమాలు, అర్థమైందా, అన్నెసెసరీ కార్యక్రమాలు ఏముండవు ఇక్కడ. అర్థమైందా? ప్రతి నెంబర్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇలా 4 కోడ్స్ అని నెంబరే, గతంలో 44 విని వదిలేసి అయిపోతుంది ఇక్కడ. అర్థమైందా? ఆ విషయం అర్థం చేసుకోవాలి. రైట్. ఇలా వీళ్ళు ఇచ్చిన ఈ కరెంట్ ఎకానమీలో వీళ్ళు ఏం చెప్పారంటే ఇండియాలో పనిచేసే వర్కర్స్ నెంబర్ ఇచ్చారు. అర్థమైందా?
సో పని చేసే వారిని మనము శ్రామికులు అంటామా, కార్మికులు అంటామా? కార్మికులు అంటాం. శ్రామికులను మనము LFPR అంటాం, కార్మికులను WFPR అంటాం. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. The person ready to do work renamed as LFPR. పని చేయడానికి సిద్ధంగా ఉన్నవాడిని శ్రామికుడు అంటారు, పని చేస్తున్న వాడిని కార్మికుడు అంటారు. The person ready to work is named as LFPR. Already the person working named as WFPR, workforce participation rate. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన దాంట్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది రెడీగా ఉన్నారు, దీనిలో మీరు 90 మందికే జాబ్ ఇచ్చారు. How many persons ready? 100. But how many persons are given employment? 90. Remaining 10 unemployed. అంతే కదా. కాబట్టి ఇక్కడ అంశం ఏంది? ఇక్కడ LFPR minus WFPR is equals unemployment rate. శ్రామికులు మైనస్ కార్మికులు is equals to నిరుద్యోగులు. అంతే కదా. రెడీగా ఉన్న వాళ్ళు ఎంతమంది? 100. ఎంతమందికి ఇచ్చినావు? 90. ఎంతమంది నిరుద్యోగులు? 10. ఇక్కడ వీళ్ళు కరెంట్ ఎకానమీలో మనం వీళ్ళు ఇది ఇచ్చినప్పుడు ఏం చేశారంటే ఇండియాలో ఈ నెంబర్ 500 మిలియన్ అని ఇచ్చారు. ఎంత నెంబర్? 500 మిలియన్. ఇండియా ఈజ్ హ్యావింగ్ 500 మిలియన్ వర్క్ ఫోర్స్. అంటే కోట్లలో ఎంత వస్తుంది? 50 కోట్లు. 50 crore people working in firms to produce goods and services. వస్తు సేవలు ఉత్పత్తి చేశారు ఎంతమంది? 50 కోట్లు. మొత్తం జనాభా 142 crores కావచ్చు. ఇక్కడ ఈ 500 మిలియన్ లోపల 90% ఎవరంటే అసంఘటిత, అంటే అన్ఆర్గనైజ్డ్. చూడండి ఇక్కడ ఇంకో పదం వచ్చింది. ఏం పదం ఇది? సంఘటిత అనే వస్తుంది. ఏమండి? సంఘటిత వస్తుంది, అసంఘటిత వస్తుంది. ఏమండి? సంఘటితను ఏమంటామండి? ఆర్గనైజ్డ్. అసంఘటితను ఏమంటామండి? అనార్గనైజ్డ్. చూడండి కాబట్టి ఇక్కడ మనకు న్యూస్ లో మనం చూస్తే, ఏమండి ఇక్కడ న్యూస్ లో మనం చూస్తే మనకు వచ్చింది ఏంటంటే పని చేయనికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఏమంటారు? శ్రామికులు. పని చేస్తున్న వాళ్ళని కార్మికులు. వదిలేసేయండి. హౌ మచ్ వర్క్ ఫోర్స్ ఇన్ ఇండియా? 500 billion or 50 crores. Of which unorganized how much? 90%. ఇది ఎంత? 10%. మొత్తం ఎంత? 100. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్? సంఘటిత అసంఘటితకున్న తేడా ఏంది అనేది క్వశ్చన్. అదేనండి. సో ఇక్కడ మన కాన్సెప్ట్ లో రైట్, సంఘటిత అంటే ఏంటంటే సంఘటిత ఏమండి ఇంగ్లీష్లో ఏమందామండి? ఆర్గనైజ్డ్. ఇదేంటిదంటే వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు వేజ్. అంటే వాళ్ళు చేసిన శ్రమకు కరెక్ట్ గా వేతనం ఉంటది. How much effort is delivered by the workers are given equal remuneration without exploitation. ఇది కాన్సెప్ట్. అర్థమైందా? ఈ యొక్క వేజ్ ఉంది కదా, వేతనములో మనీ వేజ్ ఉంటది, రియల్ వేజ్ ఉంటది. అంటే ద్రవ్యంలో డబ్బు ఇస్తారు ప్లస్ సౌకర్యాలు ఇస్తారు. సౌకర్యాలు అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, హౌస్ ఫెసిలిటీ, హెల్త్ ఫెసిలిటీ, ఎడ్యుకేషన్ ఫెసిలిటీ, టీచర్స్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్. ఇట్లా ఇస్తే ఏమంటారు? సంఘటిత అంటాం. అసంఘటిత అంటే ఏంది? ఇక్కడ సంఘటిత అంటే ఏంటండి? అన్ఆర్గనైజ్డ్. ఏమి ఇక్కడ వర్క్ ఎక్కువ ఉంటది, వేజ్ అంటే పని ఎక్కువ చేయించుకుంటారు, ఏమి వేతనం ఎక్స్‌ప్లాయిటేషన్. దీన్ని ఏమంటారు? శ్రమ దోపిడీ అంటారు. శ్రమ దోపిడీ. వై ఇండియన్ వర్క్ ఫోర్స్ మూవింగ్ అబ్రాడ్? వై మైగ్రేషన్ ఇస్ టేకింగ్ ప్లేస్? 3.5 crore ఇండియన్స్ వర్కింగ్ అవుట్ సైడ్. ఇంతకు ఇది యూఏ చెప్పాను.
యూఏఈ ఒక్క దాంట్లో ఎంత పని చేస్తున్నారు? 35 లక్షలు పని చేస్తున్నారు ఇండియన్స్. అసలు మనం బయటికి వెళ్తే వాళ్ళ పని గోయిందా? అది పరిస్థితి. అందుకోసం మోడీ గారు రాగానే ఆయన పెద్ద ఎత్తున వచ్చేసి సార్ మీ వాళ్ళు ఎందుకోసం అంటే వాళ్ళే మొత్తం చేసేది అంతే. 35 lakhs అని నాట్ ఏ జోక్. 30% పాపులేషన్ అంటే మామూలే జోక్ అది. అర్థమైందా? ఇట్లా 3.5 crore ఇండియన్స్ వర్కింగ్ అవుట్ సైడ్ బికాస్ వీఆర్ హ్యావింగ్ అన్ఆర్గనైజ్డ్ మచ్. ఒకవేళ ఇదే నెంబర్ ఆర్గనైజ్డ్ లో ఉంటే నోబడీ గోయింగ్ అవుట్ సైడ్. వై ఇండియన్ వర్క్ ఫోర్స్ మూవింగ్ అబ్రాడ్? బికాస్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్. అన్ఆర్గనైజ్డ్ ఏంటండి? ఇది ఏడిది ఇక్కడ అది. కాబట్టి పని ఎక్కువ. దే సకౌడ్ ద ఎఫర్ట్ ఫ్రమ్ ద వర్క్ ఫోర్స్ బట్ దే ఆర్ గివెన్ లెస్సర్ అమౌంట్స్. సో దే ఆర్ సబ్జెక్టెడ్ టు లేబర్ ఎక్స్ప్లాయిటేషన్. ఇది మన బట్ దోపిడీకి గురి అవుతున్నారు కాబట్టి వద్దురా బాబు ఇండియా అని చెప్పేసి బయటికి వెళ్తున్నారు. అది కాన్సెప్ట్. ఇది మనకు చూడండి ఇక్కడ ఎంత అంటే బ్యూటిఫుల్ సబ్జెక్ట్ కదా చెప్పేది. అంటే ఎకానమీ ఇస్ సో బ్యూటిఫుల్ సబ్జెక్ట్, దాంట్లో డౌట్ ఏం లేదు ఇక్కడ. కాకపోతే మనం అక్కడ అప్లై చేస్తుండాలి. ఇక్కడ ఇలా ఇండియా లోపల ఇలా ఎయిర్పోర్ట్ చూస్తే మొత్తం ఉషిల్లాగా ఉంటారు, బయటకు పోతూనే ఉన్నాయి. ఇక్కడ మనకు అర్థం కాదు. ఈ శంషాబాద్ పోతే విపరీతం ఎందుకు పోతారు బాబు వీళ్ళు అంటే ఇది పరిస్థితి. అంత ఈజీ కాదు బయటికి పోవడం అంటే, అంత ఈజీయా? అన్ని బంధాలను నింపుకొని వీళ్ళు ఏడుస్తా ఉంటే ఇంటికాడ ఏడుస్తాడు, అక్కడ ఎయిర్పోర్ట్ లో ఏడుస్తాడు. అర్థమైందా? ఈ ఏడుపు తట్టుకొని ఫ్లైట్ ఎక్కుతాను చూసి ఇట్లా అర్థమైందా చూస్తారు కదా. ఎందుకు ఆ ఏడుపులు? అది ఇక్కడ బయలుదేరి నువ్వు వాడు దిగేదాకా గ్యారంటీ లేదు ఎందుకు వస్తుంది ఫ్లైట్. అది అర్థమైందా? ఒక ఫెయిల్ అయిందంటే అవుటే. ఇంత రిస్క్ ఉంటుంది, ఏ సముద్రం పడో తెలియదు. అది చెప్తున్నా ఇక్కడ అంత రిస్క్ ఎందుకంటే ఇక్కడ ఇది పరిస్థితి. సో ఇండియన్ ఎకానమీ సీమ్స్ వెరీ వెరీ వీక్. Why? Because 90% of the workers not able to get the required, desirable, sufficient wage in India. Why? Because అక్కడ ఇప్పుడు మనకు అర్థమైంది పాయింట్. ఇక్కడ ఇప్పుడు ఏమైతుందంటే బేసిక్ తెలిసిన తర్వాత సబ్జెక్ట్ ఈజీ గుర్తుంటది. ఇలా 176 గుర్తుంటది, 375 గుర్తుంటది, 44 గుర్తుంటది, అది 4 గుర్తుంటది, ఇది రీఫార్మ్ గుర్తుంటది, 4 కోర్స్ తెలిసిపోతుంది. ఇక ఇది తెలుస్తుంది. ఇది శ్రమ శక్తి, ఇది కార్మిక శక్తి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. మనకు వచ్చిన న్యూస్ 2 అంశాలు. దానివల్ల ఏమైందంటే ఈ 2 అంశాలు చెప్పి నువ్వు వదిలిపెడితే అక్కడ మనకు అర్థం కాదు అని చెప్పి నువ్వు దీన్ని పూర్తిగా గంటసేపు చెప్తే కూడా వేస్టే. అందుకోసం చేస్తామంటే అక్కడ ఉన్నది చెప్పేస్తాం, బేసిక్ అటాచ్ చేసి వదిలేస్తాం. దాని కన్సర్న్ వచ్చినప్పుడు చూద్దాం. ఓకేనా? రైట్. ఇట్లా మనకు ఏం చేస్తామంటే మన కాన్సెప్ట్ లో రైట్ ఇట్లా రోజు దీంట్లో ఉన్నట్టు అంశం చూస్తాం. ఇప్పుడు లేబర్ కోడ్స్ ఉన్నాయి కదా, ఆ లేబర్ కోడ్స్ 4 కోడ్స్ ఉన్నాయి. అది కూడా వచ్చింది పేపర్ లో, అది చెప్పేసి వదిలేస్తాను. రైట్, ఓకే, తీసేస్తా. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ లో మనకు డైలీ ఇలా ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకున్నామంటే డైలీ ప్రోగ్రామ్ లోపల ఇన్ని పేపర్లో వచ్చిన న్యూస్ మీరు చదవలేరు. చదవకపోతే ఏమైతుంది అంటే ఎగ్జామ్ లో కష్టం. ఎందుకోసం అంటే ఎగ్జామ్ అనేది కట్ థ్రోట్ కాంపిటీషన్, అదొక గొంతుకోత పోటీ. ఆ పోటీని తట్టుకోవాలంటే తప్పకుండా అన్నిటిపైన అవగాహన కలిగి ఉండాలి. లేదు అంటే మన వల్ల కాదు ఇక్కడ. ఓకేనండి? సో ఇక్కడ మనకు ఇది కూడా ఇచ్చారు పేపర్ చూడండి. ఇక్కడ ఈ వర్కర్స్ కి సంబంధించిన అంశంలో రైట్ 44 యాక్ట్స్ ఉన్నాయి. దీన్ని తీసుకొచ్చి ఏం చేశారు? 4 చేశారు. ఓకేనా? ఆ 4 లో ఇక్కడ చూడండి, 4 లో కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020లో వచ్చింది. ఓకేనండి? నెక్స్ట్ ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020లో వచ్చింది. తర్వాత కోడ్ ఆన్ వేజెస్, ఇది 2019లో వచ్చింది. తర్వాత ఇంకో కోడ్ వచ్చేసి ఇక్కడ ఆక్యుపేషనల్ సేఫ్టీ, ఆక్యుపేషనల్ సేఫ్టీ అని ఒకటి వచ్చింది. ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ ఇది వచ్చింది. ఇది కూడా 2020. చూడండి ఇక్కడ గైడ్స్, ఇది కూడా పేపర్లో వచ్చింది. అయితే మీరు
మీరు మామూలుగా ఏం చూస్తారు అంటే తెలుగు చూస్తారు కదా, తెలుగుగా మీరు ఈనాడు సాగి చూస్తారు. దాంట్లో ఈ న్యూస్ ఎక్కువ కనిపిస్తుంది మీకు, అర్థమైందా? న్యూస్ కనిపిస్తుంది. మనం అనుకుంటాం నేను సాక్షిని మొత్తం కవర్ చేసిన ఒకరు, నేను ఈనాడు మొత్తం కవర్ చేసిన అయిపోయింది ఒకరు, అర్థమైందా? సో ఇది చూసేసరికి వీళ్ళు ఇవన్నీ మనకు పేపర్లో కనిపిస్తుంటాయి, ఒక్కొక్క పేపర్ ఒకటి చేస్తాం, అర్థమైందా? సో అప్పుడంటే సబ్జెక్ట్ మాత్రమే చూసి ఇచ్చేది పుస్తకం చూసి. ఇప్పుడు అట్లా కాదు, ఇక్కడ ఎక్స్పర్ట్స్ అయిపోయారు. ఇక్కడ యూపీఎస్సీ లాగా వీళ్ళు కూడా ఏం చేస్తారంటే మొత్తం కవర్ చేసి పడేస్తున్నారు, అర్థమైందా? కాబట్టి ఇక్కడ అంశంలో నేను ముందే చెప్పాను, 44 acts were there for workers, they were subsumed into 4. ఎందుకోసం అంటే ఈ 44 చట్టాలు ఉండడం వల్ల మేనేజ్మెంట్ వాళ్ళు 44 రకాల చట్టాలు అమలు చేయలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ సంస్థ నడుస్తలేదు. ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ద ఫార్మ్ సబ్జెక్టెడ్ టు రైట్ ఫాల్ డౌన్. కాబట్టి ఏం చేశారంటే రీఫార్మ్స్ లో 4 చేసి పడేసారు. ఓకేనా? ఎందుకంటే ప్రొడక్షన్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? దానివల్ల ఈ 4 1 2 3 4 కోర్స్. ఇందులో ఏమున్నది? సోషల్ సెక్యూరిటీ ఉన్నది, సాంఘిక భద్రత ఉన్నది. సాంఘిక భద్రతలో తిండి, బట్ట, ఇల్లు, ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఇండస్ట్రీ రిలేషన్, వర్కర్ కి మేనేజ్మెంట్ కి ఎట్లా రిలేషన్ ఉండాలా, అర్థమైందా? ఒకరినొకరు ఎక్స్ప్లాయిట్ చేసుకోకూడదు. దీనికోసం ఇక్కడ వేజ్ చెప్పాను, వేతనం ఎంత ఉండాలా. వేతనం ఎంత ఉండేది వరకు? ఎస్, ఇప్పుడు ఎంత వచ్చేసింది? అది. తర్వాత నెక్స్ట్ సేఫ్టీ. ఇక వర్క్ లో సేఫ్టీ, యాక్సిడెంట్స్ కాకుండా సేఫ్టీ, వాళ్ళ హెల్త్, దీనికోసం మొత్తం ఎన్ని కోర్స్ అండి? ఎస్, నెంబర్ ఇదివరకు ఎంత ఉండేదండి? 44. సింపుల్ అట కాన్సెప్ట్ ఇక్కడ. ఓకేనా? అంటే కాన్సెప్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఇవన్నీ పేపర్లో వచ్చే న్యూస్ ఎకానమీకి సంబంధించి. కాబట్టి మనకి ఏం చేస్తున్నారు, వాళ్ళు సిలబస్ ఇస్తున్నారు, కానీ సిలబస్ మనం ఏదైతే ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్నదో అది చూసిపోతే అసలు ఒక్క క్వశ్చన్ కూడా అవపడలేదు ఇక్కడ. దాదాపు మనం చూస్తే ఒక్కొక్కసారి 100% కూడా ఒక్క క్వశ్చన్ కూడా కనిపిస్తలేదు. మనం మైండ్ బ్లాక్ అయితే పోయి అది ఇన్ని రోజులు ఇది ఈ బుక్ చదివినా ఆ బుక్ చదివినా ఏంది పరిస్థితి అని చెప్పేసి మనకు ఆ ఫీలింగ్ వచ్చేస్తున్నది. వాడేం చెప్తాడు ఇక్కడ? రైట్, ఎస్, వాడేం చెప్తాడు? అయిపోయింది. వాడే చెప్పేస్తాడు, బాబు ఇది ఎకనామిక్సే కదా, ఇది ఎకనామిక్స్ కాదా, ఇది ఎకనామిక్సే కదా. కాబట్టి వాళ్ళు చేసిరంటే ఈ పుస్తకాలు వద్దులో పోయి మనం చూసేది మంచి పేపర్లు వేసుకుందాం, అర్థమైందా? చలో ఆ పేపర్లు తీసుకొచ్చి వేసేస్తున్నాం. దీనివల్ల ఈజీగా ఫిల్టర్ అయిపోతున్న స్టూడెంట్స్. తర్వాత పేపర్ కూడా చాలా స్ట్రిక్ట్ గా వచ్చింది అనుకోండి, అప్పుడు రాసేవాడికి కూడా అనిపిస్తుంది ఇక ఓప్స్ పోయి ఇలా వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకోవచ్చు, అది వేరే విషయం. ఇట్లా కూడా వస్తుంది, అట్లా కూడా ఉంటుంది. గట్టిగా పేపర్ ఇచ్చిన అనుకుంటే వదిలేయనుకుంటే అట్లా. సో అట్లా కాకుండా మనం కూడా పార్టిసిపేట్ కావాలి, గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఓకే, కమ్ టు ద పాయింట్. సో ఇప్పుడు ఇది ఈ లేబర్ వర్కర్స్ కోడ్స్ ఉంటాయి కదా, ఇది మామూలుగా ఏ లిస్ట్? ఇది స్టేట్ లిస్టా, సెంట్రల్ లిస్టా? ఇది ఇట్లా కూడా ఇచ్చారు వాళ్ళు, అదేవిధంగా అక్కడ అంటే క్వశ్చన్ పడేటప్పుడు అది ఏ లిస్ట్ సంబంధించింది లేబర్ కోడ్ అనేది కూడా. ఎస్, అక్కడ స్టేట్ లిస్టా, సెంట్రల్ లిస్టా, కాంకరెంట్ లిస్ట్ అంటే ఆన్సర్ కాంకరెంట్ లిస్ట్. కాబట్టి ఉమ్మడి జాబితాకు సంబంధించి తనకి షెడ్యూల్ కూడా ఇచ్చారు పేపర్ లో. అది ఏ షెడ్యూల్ అంటే 7th షెడ్యూల్ కూడా ఎస్ ఇవ్వడం జరిగింది. ఇట్లా కాబట్టి మీకు పేపర్ లో ఏవైతే వచ్చినాయో వాటిపైన పూర్తి స్థాయిలో మీకు ఇక్కడ ఫస్ట్ 1 hour టీచ్ చేస్తాం. జస్ట్ ఒక 5 minutes బ్రేక్, ఒక 1 minute బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ మీ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఉండేది మాత్రము 3 hours ఉంటే 1.5 ఇది కరెంట్ అఫైర్స్, కరెంట్ ఎకానమీ ఉంటుంది. 2 hours ఉంటే 1 hour ఉంటుంది. మొత్తం 50% టైం మీకు కరెంట్ ఎకానమీ కేటాయిస్తాం. ఇది ఇక్కడ స్పెషాలిటీ. ఇంకోటి ఏంటంటే ఇలా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసరికి మేము ముందేం చేసినామంటే ఒక 300 కాన్సెప్ట్ మనం ముందు స్టోర్ చేసి పడేసినాం. ఎందుకోసం మాకు డైలీ రావాలి కదా. ఇప్పుడు ఇవాళ ఉన్నది ఆల్ పేపర్స్ లో సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు ఎకానమీ సంబంధించింది. అందుకోసమే ఒక 1-2 years బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా అది తీసుకొచ్చినాం అక్కడ. కాబట్టి అక్కడ ఏంటంటే అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు నడుస్తూనే ఉండాలి అక్కడ, అంతేగాని ఈ రోజు ఒక రోజు 2 రోజులు కరెంట్ మళ్ళీ సబ్జెక్ట్ కాదు. ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఫస్ట్ 1 hour కరెంట్ నడుస్తాలి అక్కడ. అది మీకు అంటే ఒక 60 days వరకు కూడా మాకు స్టోర్ ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టేస్తాం. ఎందుకోసం అంటే ఒకసారి అన్న తర్వాత అది నడవాలంటే మనకు ఇన్పుట్ కావాలి కదా, ఆ ఇన్పుట్ ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టేస్తాం. అది కూడా మేము ముందు చెప్పిస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ 1 hour మీకు కరెంట్ ఎక్కడ చెప్పిన తర్వాత 1 minute టైం ఇచ్చేస్తాం. ఎందుకంటే ఎడిటింగ్ మాకు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత ఆల్రెడీ మీ సబ్జెక్ట్కి వెళ్తాం. ఫస్ట్ మాత్రం 50% కరెంట్ ఎకార్, 50% సబ్జెక్ట్. ఫస్ట్ ఏపీకి టీఎస్పీఎస్సీకి సంబంధించిన కామన్ సిలబస్ డీల్ చేసిన తర్వాత
విడగొట్టేస్తాం. ఓకేనా? తర్వాత రేపు మనకు టైం టేబుల్ ఇచ్చేస్తాం, ఎప్పుడు ఎవరు అనేది టైం టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయం మనం చేసుకోవాలి. మినిమం ఒక 1 hour ఒక లాస్ట్ చెప్పేసి వదిలేస్తాను. ఓకేనండి? నెక్స్ట్ పేపర్లో ఒకటి వచ్చింది. ఇక్కడ నేను చెప్పేదంతా కరెంట్ అఫైర్స్ కాదండి, కరెంట్ ఎకానమీ. గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ అఫైర్స్ కాదు. కరెంట్ అఫైర్స్ మీకు పాలిటిక్స్ ఉండొచ్చు, అర్థమైందా, ఎన్నో రకాలు ఉంటాయి. బట్ ఇక్కడ ఉండేది ఓన్లీ కరెంట్ ఎకానమీ సంబంధించి. ఓకేనండి? రైట్. ఇక్కడ కరెంట్ ఇది పేపర్లో ACA-CU వచ్చింది. ACA-CU రైట్. ఓకేనండి? సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అది చూడగానే ఫస్ట్ మనకు ఇన్వాల్వ్ కావాలి. ఎప్పుడన్నా నేను ACA-CU విన్నానా, ఫస్ట్ మనలో వి హావ్ టు క్వశ్చన్ అవర్ సెల్వ్స్. వినలేదు, ఇంకెందుకు వినలేదు నువ్వు, ఎవరు అంతరాత్మ అడుగుతారు. అవర్ ఇంటర్నల్ సోల్ కెన్ క్వశ్చన్ వై యూ డిడ్ంట్ లిజన్ సో ఫార్. నువ్వు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నావా లేదా, ఏం చేస్తున్నావు నువ్వు, అట్లా అప్పుడు అలర్ట్ అయిపోతావు అక్కడ. రైట్. ఇది సౌత్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్. చూడండి, సౌత్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్. ఓకేనండి? ఇందులో కొన్ని దేశాలు ఉంటాయి. ఆ దేశాలు సౌత్ ఆఫ్రికా, నమీబియా, నెక్స్ట్ బోట్స్వానా, లెసతో, నెక్స్ట్ ఎస్వతిని. ఓకేనా? ఎస్. ఈ 5 నేషన్స్ ఉంటాయి. ఈ 5 నేషన్స్ కి ప్లస్ ఇండియాకు మనకు ఒప్పందం ఏంటంటే FTA అని చెప్పిన కదా అనుకో, అది కాన్సెప్ట్. అందుకోసం న్యూస్ లోకి వచ్చింది. అర్థమైందా? సో రైట్. ఇది ఇలా మనకు 4 రకాల ఒప్పందాలు ఇచ్చాను నేను. PTA ఇచ్చాను, FTA ఇచ్చాను, సెకా ఇచ్చాను, సెపా ఇచ్చాను. సెపా ఉన్నది అంటే ఆ దేశం మనకు అత్యంత సన్నిహితమైనటువంటి దేశం సెపా. ఇలా UAEతో మనకు సెపా ఉన్నది. అదేవిధంగా రైట్. FTA చేసుకుందామని అనుకున్నాం. దీంట్లో క్రూషియల్ కంట్రీ ఏంటంటే సౌత్ ఆఫ్రికా. ఓకేనండి? సో ఇవాళ ఇండియాకు రైట్, ఇవాళ మనకు ఎగ్జిమ్ దీంట్లో 95% ఏంటంటే సౌత్ ఆఫ్రికా. అంటే ఇవి మామూలుగా ఇన్సిగ్నిఫికెంట్. అయితే వాళ్ళ ఒక గ్యాంగ్ వాళ్ళది, ఆ గ్యాంగ్ తో మనకు ఉన్నది. కానీ అందులో మాత్రం మెయిన్ సౌత్ ఆఫ్రికా. 95% మనకు వాణిజ్యం అనేది దీంతో ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రైట్. తర్వాత ఇండియాకు సంబంధించిన ఎక్స్పోర్ట్స్ లో 2% ఎక్స్పోర్ట్స్ ఎడిపోతున్నాయంటే సక్కుకు పోతున్నాయి. మనం 100 కోట్లు ఎగుమతి చేస్తున్నామంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ లో 100 కోట్లు ఉంటే 2% ఎక్కడ పోతున్నాయి, సక్కు పోతున్నాయి. ఓకేనా? అందులో ఎక్కువగా రైట్. సో ఆ 2% వాల్యూ ఎంత అంటే $8.91 బిలియన్. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఒక విషయం విన్నప్పుడు ఇది ఒక వాణిజ్య ఒప్పందము ఉన్నది, ఫ్రీ ట్రేడ్ ఏరియా ఒప్పందం అనేది ఉన్నది. అర్థమైందా? ఈ దేశాలతో ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. రైట్. సో ఇది మనకు రైట్. కాబట్టి ఈ దేశాలకు వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ఎంత అండి? $8.91 బిలియన్. ఓకేనా? ఇంపోర్ట్స్ వచ్చేసి ఈ దేశాల నుంచి $10.9 బిలియన్. అంటే ఈ దేశాలతో మనకు ట్రేడ్ అనేది డెఫిసిట్ లో ఉన్నది. సరే, ఆ దేశాలతో ఏంటంటే అక్కడ సహజ వనరులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు భారతదేశానికి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కాబట్టి దేశంతో మనకు విషయం అట్లయితే ఇక్కడ కొంత ఏది ఉంది. కాబట్టి ఈ దేశాల నుంచి మనకు వచ్చే ఇంపోర్ట్స్ లోపల కోల్ కావచ్చు, అదేవిధంగా ఐరన్ ఓర్ కావచ్చు. ఐరన్ ఓర్ అంటే ఇనుప ధాతువు కావచ్చు, బొగ్గు కావచ్చు, ఇతరత్ర వస్తువులు కావచ్చు అనేది కూడా ఈ మధ్యలో ఉన్నదనే విషయము అర్థం చేసుకోవాలి. కాబట్టి రైట్. ఇది ఇప్పుడు ఈ యొక్క ఒప్పందం అనేది ఎక్కడ ఉందంటే పైప్ లైన్ లో ఉంది. పైప్ లైన్ అంటే ఇది ఇంకా రాబోతున్నది. ఎందుకోసం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది లైన్లోకి వస్తుంది.
కొత్త గవర్నమెంట్ మనకు జూన్ అట్లా వచ్చినప్పుడు ఏమైందంటే అప్పుడు స్టార్ట్ అయిపోతాయి. ఇది ఒక్క దేశమే కాదు, చాలా దేశాలతో, యూకేతో ఉన్నది, FTA, ఒమన్తో ఉన్నది, EUతో ఉన్నది, పెరూతో ఉన్నది. కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు ఒమన్తో ఉన్నది, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూకేతో ఉన్నది, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత EUతో ఉన్నది, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరూతో ఉన్నది. ఇది ఏంటంటే FTA, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. పాయింట్ అర్థమైంది అట్లా. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ లో వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ నేను చెప్పిన న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఎకనామిక్సే వాళ్ళు చూస్తారు, ఎకనామిక్స్ చూస్తారు. ప్లస్ అక్కడ జర్నలిస్ట్ అందరూ ఇండియా లెవెల్లో ఫేమస్ జర్నలిస్ట్ కాబట్టి వాళ్ళు ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ వొకాబులరీ టఫ్ వొకాబులరీ ఉపయోగించడం వల్ల స్టూడెంట్స్ వాటి తెలుగు పోవడం లేదు. అర్థమైంది. అవన్నీ పింక్ కలర్ లో ఉంటాయి, మీకు చూస్తే అవి తెల్లగా ఉంటాయి పేపర్లన్నీ. ఇంకా చూడగానే అది ఆ పేపర్ చూసిన ఒక రకంగా అనిపిస్తుంది. వాడు ఉపయోగించే వొకాబులరీ ఒక రేంజ్ లో ఉంటుంది అక్కడ. వాళ్ళకి ప్యాషన్, వాళ్ళకు ఎదుటి చదవకుండా ఉండాలంటే అంత హార్డ్ లాంగ్వేజ్ ఉపయోగించాలి. అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి ఆ సిస్టమ్ అట్లా ఉంటుంది. అంటే దీనివల్ల స్టూడెంట్స్ కొంచెం దూరం అయిపోతారు. వద్దురా బాబు, ఇదంతా పేపర్ చూసినట్లు ఉన్నది, అర్థమైందా, విపరీతంగా బకెట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ బీయింగ్ పోర్డ్ భయపడతారు. కానీ ఇక్కడ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీస్తారు అక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, మీకు పాయింట్ టు పాయింట్ ఏ పేపర్ లో వచ్చిన న్యూస్ కూడా వదిలేయకుండా మీకు చెప్తారు. దీన్ని సక్కు అంటారు. ఇది పైప్ లైన్ అంటే ఏంటండి, ఫ్యూచర్ లో కొత్త గవర్నమెంట్ రాగానే మొత్తము అంటే లైన్ లో ఉన్నాయి ఇవన్నీ. ఓకేనండి. సో ఈ రకంగా మనం ఏం చేస్తామంటే, డైలీ మనకు క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు 1 hour నేను మామూలు అలారం పెట్టేసుకుంటానండి. బాగా అలారం పెట్టేసుకుని 1 hour కాగానే స్టాప్ చేసి పడేస్తా. ఆ రోజు మీకు 4 కాన్సెప్ట్ రావచ్చు, 5 కాన్సెప్ట్ రావచ్చు, 3 కాన్సెప్ట్ రావచ్చు. బట్ 1 hour మాత్రం పర్మిటెడ్. ఇది స్టార్ట్ అయ్యి మనకు ఎండింగ్ వరకు ప్రోగ్రామ్ అది. అందుకోసం మీరేం చేయాలంటే 2 notebooks సెట్ చేసుకుంటే ఏమైందంటే, మీరు ఒక నోట్బుక్ పెట్టుకున్నారు, నా క్లాస్ లో అయింది, రేపు పేపర్ చదువుతారు, పేపర్లు వచ్చినప్పుడు ఇందులో రాసుకోండి, ఈ కరెంట్ అకౌంట్ రాసుకోండి. అప్పుడు మనకు ఐడియా వస్తుంది. ఇంకోటి, ఎగ్జామ్ పోయే ముందు మనకు డేర్ ఉండాలా, కాన్ఫిడెన్స్ ఉండాలా. అదే నేను ప్రిపేర్ అవుతున్నా, నాకు వస్తో రాదో అనే ఒక ఇది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే ఏమైందంటే ఎగ్జామ్ లో కూర్చుంటే కూడా మీరు సరిగా చేయలేరు. అందుకోసం మీరు బయటనే బాగా వర్క్ చేయాలంటే, మాక్సిమం జస్టిస్ చేయాలంటే ఇది చేయాలి. దానికోసం సపరేట్ నోట్బుక్ ఫర్ కరెంట్ ఎకానమీ ఒకటి సబ్జెక్ట్ పెట్టుకోండి. 2 notebooks రేపటి నుంచి తీసుకొచ్చుకోండి. అదైతే ఫస్ట్ 1 hour ఇది చెప్పేసిన తర్వాత 1 minute గ్యాప్ తోని మీకు సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా. టైం టేబుల్ ఏందనేది సురేష్ గారు రేపు మీకు పంపిస్తాడు, ఏ టైం అనేది. ఆ టైం ప్రకారం మీరు వేసి రాండి, మాక్సిమం మీరు ఉపయోగించుకోండి. తర్వాత నెక్స్ట్, ఇది మీకు ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఈ కరెంట్ ఎకానమీ యాప్ అనేది వాళ్ళు యాడ్ చేస్తారు. ఎందుకు అట్లా యాడ్ చేస్తుంటావు ఫ్రీగా, ఇలా మీకు 60 days లో మనం అనుకో పూర్తయింది అనుకుందాం. మరి అప్పుడు ఎగ్జామ్ కాకపోతే అక్కడ అదే కరెంట్ ఎకానమీ అవుతుంది, అది వస్తూనే ఉంటుంది కదా. అందుకోసమే ఇదంతా మీరు డైలీ చూసుకోవచ్చు. ఇంకోటి, ఆల్రెడీ నా క్లాస్ లో యాక్సెస్ మీరు చూశారు కాబట్టి మీరు ఈజీగా కోపు కావచ్చు. అర్థమైందా. ఎందుకోసం నేను చాలా పేపర్లు గమనిస్తే ఏంటంటే, వాళ్ళు పేపర్ కు మామూలుగా వాళ్ళు సిలబస్ ఇస్తున్నారు కానీ సిలబస్ లో ఒక్కటి కూడా కనిపిస్తుంది, అందులో మాక్సిమం తోసేస్తున్నారు ఇక్కడ. ఎందుకోసం అంటే ఫిల్టర్ చేసే కార్యక్రమం. దానికోసం మనం జస్టిస్ చేయాలంటే రైట్, ఇక్కడ కరెంట్ ఎకానమీ సబ్జెక్ట్ మస్ట్ గో లైక్ హ్యాండ్ ఇన్ గ్లోవ్స్. ఓకేనండి. రైట్, ఇక్కడ డౌట్స్ ఉంటే అడగండి మీరు. మామూలుగా ఈరోజు ఆపేస్తాను, ఫస్ట్ రోజు కాబట్టి. ఓకేనండి, ఒక్క నిమిషం. రైట్, ఏమైనా డౌట్స్ ఉంటే రైట్, ఇక్కడ టైం టేబుల్ ఇచ్చేస్తారు. తర్వాత ఏపీఎస్సి వాళ్ళకు ఫస్ట్ 50 admissions 5,000 అనుకున్నాం. రైట్, 51 admission నుంచి 7,500. అదైందా. ఓకే, అదొకటి. టీఎస్పీఎస్సీ లో 5,000 rupees. ఓకేనా. రైట్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆన్లైన్ అనేది మామూలుగా 1 month వరకు ఇచ్చారు. అది డైరెక్టర్ గారి ప్రోద్బలంతో ఆయన 499 rupees ఓన్లీ 1 month అని. ఎందుకంటే ఆయన ఇప్పుడు తెలంగాణ స్టేట్ లైబ్రరీ చైర్మన్, నా ఫ్రెండ్ రియాజ్, ఇన్స్టిట్యూట్ ఓనర్, అర్థమైందా, ఆయన డిగ్రీ క్లాస్మేట్. సో కాబట్టి ఆయన ఏమంటే రిక్వెస్ట్ చేసి 1 month వీళ్ళకు ఆన్లైన్ లో 499 ఇవ్వంటే ఓకే అన్నాం. ఆ 1 month తర్వాత ఆటోమేటిక్ గా 3,500 అవుతుంది ఆన్లైన్ కూడా. ఎందుకోసం అంటే హెవీ ఇన్ఫర్మేషన్ మీరు చూస్తున్నారు. ఇక్కడ టైం పాస్ కార్యక్రమాలు ఉండవు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడికి వచ్చిరంటే బకెట్ సంఖ్య పోతుంటుంది ఇక్కడ. అర్థమైందా. ప్రతి పాయింట్ ఇక్కడ వాల్యుయబుల్. మీరు ఒక 10 minutes బయటికి పోయి రాలేరు. ఎందుకోసం అంటే 10 minutes పోతే అక్కడ మ్యాటర్ పోతుంది, అక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ. కాబట్టి మీకున్న టైం లోపల నేను ఉపయోగించుకుంటే జస్టిస్ చేస్తాను. అర్థమైందా. ఇది ఫీజ్ స్ట్రక్చర్ 5,000. కానీ ఏపీఎస్సీ మాత్రం ఎందుకు వస్తామంటే వాళ్ళు 4 periods టఫ్ కాబట్టి వాళ్ళకి కొంచెం ఇచ్చాము మేము ఎక్కువగా. అది 50 admission తర్వాతనే 51 admission నుంచి 7,500 చెప్పాము. అదేవిధంగా ఆన్లైన్ లో ఈ ఒక 1 month మాత్రం 499 ఇచ్చారు. ఆ 1 month తర్వాత 3,500 అవుతుంది. కానీ ఇక్కడ మీరు క్లాస్ వింటే వేరే ఉంటుంది, క్లాస్ వింటే అదే ఫీల్ వేరే ఉంటుంది. అందుకోసం అంటే మీరు మామూలుగా ఇది అవర్స్ కొద్దీ ఉన్న విషయాన్ని మీరు
ఆన్లైన్ లో అంత ఈజీగా అంటే కోపం కాలేరు. అవకాశం ఉంటే మీరు ఆఫ్లైన్ లో వినే ప్రయత్నం చేయండి. ఆన్లైన్ లో కూడా మీకు ఇది సబ్జెక్టు ఇది ఇక్కడ కటింగ్ ఏ ఉండదు మీకు. ఇలా క్లాస్ లో మీరు గ్రూప్ 2 జాయిన్ అయితే ఈ టోటల్ క్లాస్ అంతా మీకు ఆన్లైన్ లో ఫ్రీగా వచ్చేస్తారు. అది కూడా చెప్పేస్తున్నాం. ఇది డైరెక్టర్ యొక్క రిక్వెస్ట్ వల్ల ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఓకేనండి, రైట్. టైం టేబుల్ ఇవాళ ఫిక్స్ చేస్తాం. అంటే మా సేమ్ టైము టైం టేబుల్ పెట్టేశారు, రైట్. కాబట్టి అక్కడ మాక్సిమం మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, హెవీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వగలుగుతాం. దాన్ని తట్టుకునే శక్తి ఉంటేనే రాండి. మళ్ళీ అర్థమైందా? కొందరికి ఏమైతే సైన్స్ అండ్ టెక్నాలజీ కొందరు ఏం చేస్తారంటే ఎంటెక్ బీటెక్ వచ్చిన ఇదంతా ఏందని ఒక ఫీలింగ్ లో ఉంటుంది. ముందు చెప్పేస్తున్నాం. ఎందుకోసం అంటే మరి ఇలా మేము రాజీ పడితే ఎగ్జామ్ లో రాలేం. ఇలా అది డిసైడింగ్ ఫ్యాక్టర్. అది టీఎస్పీఎస్సీ కన్నా ఏపీఎస్ కన్నా డిసైడింగ్ ఫ్యాక్టర్. పైన చెప్పేసి జోకులు వేసి నడవదు ఇక్కడ. అర్థమైందా? మాక్సిమం మీకు వచ్చిర్రు అంటే హెవీ డోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే అక్కడ మనం ఇలా ఎగ్జామ్ లో నేను కనిపిస్తాను. లేదు అంటే ఏంటంటే అది ప్రాబ్లం అవుతుంది. అందుకోసమే మీకు ఇక్కడ స్టార్టింగ్ కొన్ని రోజులు 2 hours అట్లా ఇచ్చేస్తే 2.5 or 3 hours ఇట్లా మెల్లమెల్లగా పెంచేస్తుంటాం దాని సిచ్యువేషన్ చూసి. కానీ హాఫ్ టైం మాత్రం కంపల్సరీ ఇక్కడ కరెంట్ ఎకానమీ కేటాయిస్తాం. ఎందుకోసం చూస్తున్నారు ఇక్కడ ఏదైనా న్యూస్ లో ఎంత అద్భుతమైన న్యూస్ వచ్చిందో అక్కడ. అర్థమైందా? సో ఇక్కడ విషయం ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఎక్స్ప్లెనేషన్ లో వీళ్ళు ఇచ్చిన దానికి మనం ఏం చేస్తామంటే బేసిక్ యాడ్ చేస్తాం. దానివల్ల మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇలా ఎందుకు వస్తున్నాయి పీటీఏలు, ఏపీఏలు, సెకాలు చెప్పాలంటే WTO అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అర్థమైందా? WTOకి ఏం పేరండి? అది అబ్రివేషన్ అది కదా. కానీ దానికి ఒక పేరు ఉంది. ఏం పేరండి? గ్యాట్ ప్లేస్ లో WTO వచ్చింది. దానికి ఒక పేరు ఉంది. అది అంటే ఏమైతే క్వశ్చన్ పడుతుంది అక్కడ. ఇక్కడ విషయం ఏంటంటే ఈ క్వశ్చన్ పడ్డప్పుడు ఏమైందంటే మనకి అలర్ట్ అయిపోతాం. డైలీ మీకు 10,000 క్వశ్చన్లు మీదేస్తూ నువ్వు అలర్ట్ చేస్తాం. అంటే నువ్వు చెప్పని ఎవరిని అడగం, నువ్వు చెప్పని అడగము. కానీ ఇక్కడ మనకు ఫస్ట్ చెప్పినప్పుడు ఏమైందంటే ఇక్కడ మీకు అలర్ట్ అయిపోతాం. ఓహో దీనికి ఏదో పేరుంది. అర్థమైందా? ఒక పేరుంది. అది ఏం పేరు అయి ఉండొచ్చు? అర్థమైందా? ప్రపంచ వ్యాపార కాపలా కుక్క, వరల్డ్ వాచ్ డాగ్. ఏం పేరు? వరల్డ్ వాచ్ డాగ్. అంటే వాణిజ్యం ఎటు జరుగుతా ఉంది దేశాల మధ్య అనేది వీళ్ళు చూస్తారు. ఈ WTO దాన్ని వరల్డ్ వాచ్ డాగ్, ప్రపంచ వాణిజ్య కాపలా కుక్క. ఏం పేరు దాని పేరు? ఇది WTO. అంటే దేశాల మధ్య వ్యాపారం బాగా జరుగుతుందా లేదా అనేది కాన్సెప్ట్ వాళ్ళు చూస్తుంటారు. అది పూర్తి స్థాయిలో మనకు అందుబాటులో రాలేదు. మొన్న కూడా దాంట్లో కీలకమైన సమావేశం. ఏం సమావేశం దాని పేరు? WTOలో కీలకమైన సమావేశం ఉంటది. ఆ సమావేశానికి ప్రతి దేశము ఒక వాణిజ్య శాఖ మంత్రిని పంపిస్తుంది. దాని పేరు MC అంట. MC స్టాండ్స్ ఫర్ నాట్ మెక్డాల్, మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. అర్థమైందా? అది మొన్న ఇటీవల కాలంలో జరిగింది. దాంట్లో కూడా ఏందనేది అది కూడా కరెంట్ ఎకానమీ వస్తుంది. మళ్ళీ కరెంట్ ఎకానమీ వస్తుంది. 13th MC అంటాం. 13th MCలో ఏం మాట్లాడుకున్నాం అనేది కూడా వస్తుంది ఇక్కడ. అందుకే ఈ ప్రక్రియ మనకు రోజు జరగాలంటే రైట్ ఏం చేయాలని చెప్పేసి 2 months 3 months ముందే మేము చేసేసి ఒక 300 కాన్సెప్ట్ బుక్ చేసి పడేసినాం. అర్థమైందా? అంటే డైలీ మీరు ఎంత టైం అయినా పర్వాలేదు నడుస్తూనే ఉంటుంది. అక్కడ స్టోరీ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఈ రోజు చెప్పినాం, రేపు న్యూస్ లోకి వచ్చి అవన్నీ తీసుకొచ్చేసి మళ్ళీ చేసుకుంటే ఆ టైం మనకు క్యాచ్ కాకపోవచ్చు కదా. అందుకోసం చేసి 300 కాన్సెప్ట్ అలాంటి స్టోర్ చేసి పడేసినాము. డైలీ మీకు 50% కరెంట్ ఎకానమీ. ఓకేనండి? సో రేపు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, మంచి అవకాశం. అర్థమైందా? ఎందుకోసం అంటే క్లాస్ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్స్ వేయడము దాన్ని ఇప్పుడు మామూలుగా ఏంటంటే అది డిఫరెంట్ గా ఉంటుంది, రైట్. ఇలా డైలీ మన దాంట్లో ఏమైతే ఇలా WTO క్వశ్చన్ వేసినాం. అదే మనకు స్టోర్ గా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి వేసేస్తారు. ఒక లెర్నింగ్ లెక్చర్ చేయలేడు ఇక్కడ. అర్థమైందా? ఇలా ఇవన్నీ ఒప్పందాలు ఎందుకు వచ్చినాయి? రీజన్ ఏంది? అసలు దేశాల మధ్య ఒప్పందాలు ఎందుకు వస్తాయి? అసలు దేశాల మధ్య వాణిజ్యం ఎందుకు చేయాలా? బేసిక్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇలా వాణిజ్యం ఎందుకంటే ఏం చెప్తారండి అంటే నేనేంటంటే వై ట్రేడ్ ఈస్ నీడెడ్ క్వశ్చన్. అప్పుడు ఏమైనా ఆన్సర్ రావాలి ఇక్కడ. వై ట్రేడ్ టేకింగ్ ప్లేస్ అమంగ్ ద వరల్డ్ కంట్రీస్ క్వశ్చన్. ఆన్సర్ ఏంటిదంటే చెప్పండి మామూలుగా. అది నో కంట్రీ నైదర్ ఏ పర్సన్ నార్ ఏ కంట్రీ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ ద వరల్డ్. ఎందుకు సెల్ఫ్ సఫిషియెంట్ కాదు? కాబట్టి దట్ ఈస్ జాగ్రఫికల్ డిస్అడ్వాంటేజ్, భౌగోళిక అననుకూలత.
ఏ దేశము ఒక దేశ ప్రజలకు అన్ని వస్తువులు ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా కాంట్ ప్రొవైడ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ యాజ్ యుఏఈ, యాజ్ సౌత్ అరేబియా కదా. అది జాగ్రఫికల్ డిసడ్వాంటేజ్. వీ హావ్ టు ఇంపోర్ట్ 80% ఆఫ్ ద పెట్రోలియం ఇంపోర్ట్స్ ఆర్ బీయింగ్ డన్ బై ద ఇండియా. వై? బికాస్ జాగ్రఫికల్లీ డిసడ్వాంటేజ్. దీనివల్ల ఏమొస్తుంది? ప్రాబ్లం ఏమొస్తుంది? స్కేర్సిటీ వస్తుంది. దీని ఏమంటారు? కొరత అంటాం. ఎప్పుడైతే నీకు భౌగోళిక అననుకూలత ఉన్నదో ఇట్ లీడ్స్ టు స్కేర్సిటీ, కొరత. ఈ కొరత కోసం ఏం చేయాలో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ కోసం నీకేం కావాలా? ఎఫ్ఈఆర్ కావాలా. ఎఫ్ఈఆర్ కోసం నువ్వేం చేయాలా? ఎక్స్పోర్ట్ చేయాలా. అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లేకుండా ఏ దేశం బతక లేదు. వితౌట్ ఎగ్జిమ్ నో కంట్రీ ఎగ్జిస్ట్. ఇది బేసిక్. ఇది అర్థమైందా? ఏ దేశమైనా వాణిజ్యం లేకుండా బ్రతకలేదు. ఇది ఒక బేసిక్. ఎట్లా అంటే ఇది రీజన్. కాబట్టి ప్రపంచానికి ఒక వ్యక్తి చెప్పిండు, ఒరే బాబు బ్రతకలేరు నాయన, మీరు వ్యాపారం చేసుకోండి. ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ అమాంగ్ ద కంట్రీ. అర్థమైందా? అది లేకుండా బతకలేరని చెప్పేసి ఎవరు చెప్పారండి? కెన్ యూ మెన్షన్ హిస్ నేమ్? తర్వాత నో ప్రాబ్లం. ఫస్ట్ నీకు తెలియకపోతే నో ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఇస్తున్నాడు అనుకోండి, మీకు తెలియకపోతే టేక్ ఇట్ ఈజీ. తెలియదు ఏందట, నో ప్రాబ్లం. చెప్పిన తర్వాత మళ్ళడినప్పుడు చెప్పాలి. అప్పుడు చెప్పలేదు అనుకోండి, అది ఏమవుతుంది? హిస్టారికల్. అర్థమైందా? ఫాల్ట్ అయిపోతుంది. అర్థమైందా? సో ఇక్కడ ప్రపంచంలో 1776 లో ఫ్రీ ట్రేడ్ అని చెప్పిన వాడు మిస్టర్ ఆడమ్ స్మిత్. ఎవరండి? ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. ఆయన ఏమన్నంటే, నైదర్ ఏ కంట్రీ నార్ ఏ పర్సన్ సెల్ఫ్ సఫిషియెంట్, యూ మస్ట్ డిపెండ్ అపాన్ trade. Without trade you can't exist. You can't produce all goods and services what your people needed. ఎవరు చెప్పారు? మిస్టర్ ఆడమ్ స్మిత్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. ఇది ప్రపంచ దేశాలకు అర్థమయ్యేసరికి ఎప్పుడైంది? అది 1995. ఏమొచ్చింది అక్కడ? అది టూ లేట్. ఎప్పుడో 76 లో చెప్పిండు మనవాడు, ఒరే బాబు జాగ్రఫీ ప్రకారం ప్రాబ్లం ఉంది, ఏ దేశం స్వయం పోషం కాదు, యూ మస్ట్ డిపెండ్ అపాన్ ట్రేడ్. ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అవసరము, మీరు ట్రేడ్ చేసుకోండి అని చెప్పి ఒక పుస్తకం రాశాడు, వెల్త్ ఆఫ్ నేషన్స్ అని. 1776 లో. అది మన వాళ్ళకి అర్థమైంది ఎప్పుడు? 1995. వరల్డ్ ట్రేడ్ ఇది పూర్తిగా అందుబాటులోకి రాలేదు కాబట్టే పీటీఏ, రాలేదు కాబట్టే ఎఫ్టీఏ, రాలేదు కాబట్టే సెకా, రాలేదు కాబట్టే సెపా. ఇది పెట్టుకోవాలి. ఒకవేళ వచ్చిందనుకోండి ఇవన్నీ పక్క పెట్టేస్తాం. అట్లే ఇలా దేశాల మధ్య రకరకాల ఒప్పందాలు అవన్నీ వస్తుంది. ఆర్సీపీ చాలా వరల్డ్ లో ఉన్న ప్రతి ఒప్పందం వస్తుంది. ఎందుకు వస్తుంది? నేను చెప్పడం కదా, అక్కడ పేపర్లో వస్తుంది చెప్పేస్తాను అంతే. పేపర్లో వస్తుంది చెప్పేస్తాం అంతే. అదేవిధంగా మన ఎఫ్టా వచ్చింది, ఆర్సీఏపీ వచ్చింది, నాప్తా, రకరకాలు వస్తుంది. మన A to Z మీకు డిస్ప్లే చేస్తాం. ఓకేనండి? రైట్, కమ్ టు ద పాయింట్. టుమారో అట్ సేమ్ టైం కు రండి. రైట్. సో ఫస్ట్ కరెంట్ ఎకానమీ, తర్వాత ఇది ఫీ స్ట్రక్చర్ అయిపోయింది. 60 days అనుకున్నాం, కొంచెం అటు ఇటు ఉండవచ్చు, అర్థమైంది, నో ప్రాబ్లం. మనకు కావాల్సింది కరెక్ట్ సమాచారం. రైట్, బైలింగువల్ లో ఉంటుంది. రైటా? రైట్.